ఈ ఐదిటిని దేవవృక్షములని పిలుస్తారు. ఈ ఐదిటిలో అగ్రస్థానము మందార వృక్షముది. ఆ మందార వృక్షమునకు పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో వాటిని మందార పుష్పములని పిలుస్తారు. ఈ మందార పుష్పము నేను మీతో మనవి చేసినట్టు, ఒకటి విశేషమైన సువాసన, రెండు అది అందరి చేత కీర్తింపబడుతుంది. అదిగో అటువంటి మందారము ఒకటి దొరికితేనే చాలా గొప్ప. ఆవిడ సిగలో ఏముంటాయి? మందారమాల కలితాలకాయై, మందారమాల అలంకరింపబడి ఉంటుంది ఆవిడ కొప్పులో. మందారమాల చేత అలంకరింపబడిన కొప్పు కలిగినది అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవజాతికి సంబంధించిన మందారము ఏదో మల్లె పువ్వుల చిన్నది కాదు, చాలా పెద్ద పువ్వు అది. ఒక్క పెద్ద పువ్వుని కొప్పులో పెట్టుకోవాలంటే అంత పెద్ద కొప్పు ఉంటే తప్ప పువ్వు పెట్టుకోలేరు. మరి అమ్మవారు కేవలము ఒక మందారమును పెట్టుకోదు, ఒక మందారమాలని తురుముకుంటుంది. ఒక మందారమాలని తురుముకోవాలి అంటే ఆవిడ కబరీబంధం ఎంత పెద్దదై ఉండాలి? చాలా పెద్ద కబరీబంధం అయి ఉండాలి. అందుకే భుజ నట ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు ఒక చోట. అమ్మవారు గబగబా నడిస్తేట భుజం ఇలా కదిలితే ఆవిడ కొప్పుకి తగులుతుంది. భుజం, ఈ భుజం ఇలా అన్నా కొప్పుకి తగులుతుంది, ఈ భుజం ఇలా అన్నా కొప్పుకి తగులుతుంది. అంటే ఆవిడ కొప్పు ఈ భుజముల వరకు వచ్చేటంత పెద్ద కేశపాశముతో ఉంటుంది. అంత పెద్ద కొప్పు, అంత పెద్ద జుట్టు, అంత పెద్ద జుట్టు మీద అన్ని రకాల పువ్వులు అలంకరింపబడి ఉంటాయి. అటువంటి మందారమాలతో అలంకరింపబడిన కొప్పు కలదానా? ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, మీరు నేను మందార పువ్వు చూసినా చూడకపోయినా మీకు లీలామాత్రంగా పెద్ద కొప్పు, అందులో ఏదో ఒక మందారమాల తురుముకున్నట్టు మీకు భావనా గోచరమైందా? అదే శంకరాచార్యుల వారికి కావాలి. అలా భావనా గోచరమైనంత మాత్రం చేత రెండు ప్రయోజనములు సిద్ధిస్తాయి. ఒకటి, స్త్రీ ఈ స్తోత్రం చదివినా, పురుషుడు ఈ స్తోత్రం చదివినా ఒక్కసారి అలా భావన చేస్తే పురుషుడికి తరువుకొస్తున్నటువంటి ప్రమాదం తప్పుతుంది. స్త్రీ ఇంట్లో చదివితే ఐదోతనం నిలబడుతుంది. ఎందుకంటే ఆయనకి ప్రమాదం తప్పి దీర్ఘ సౌమాంగళ్యంతో ఉంటుంది. రెండు, ఆంతర ప్రయోజనము జ్ఞానము కలిగి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. మందారమాల కలితాలకాయై అంటే అమ్మవారి యొక్క కురులను మళ్లీ వర్ణిస్తున్నారు. ఇది రెండవ పర్యాయం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని వర్ణించడం. ఎందుచేత అంటే అర్ధనారీశ్వర స్తవంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే వర్ణించారు. ధమ్మిల్లకాయైచ అంటూ, ధమ్మిల్లకాయైచ జటాధరాయ అన్నారు మొదటి శ్లోకంలో. ధమ్మిల్లము అంటే కబరీబంధము, కేశపాశము అని మీతో నేను ఆ రోజున మనవి చేసి ఉన్నాను. అలాగే ఇప్పుడు రెండో మాట అంటున్నారు 5వ శ్లోకంలో. రెండవ మాట మళ్ళీ అదే కబరీబంధం గురించి చెప్తూ మందారమాల కలితాలకాయై అన్నారు. మళ్ళీ 6వ శ్లోకంలో మళ్ళీ అంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అంబోధర శ్యామల కుంతలాయి అంటారు. కుంతలాయి అన్నా కూడా అదే మాట. మళ్ళీ అమ్మవారి జుట్టు గురించే మాట్లాడుతున్నారు. అంటే ఒకే స్తోత్రంలో శంకరాచార్యుల వారు 3 మాటలు మాట్లాడారు అమ్మవారి యొక్క జుట్టు గురించి. అమ్మవారి కబరీబంధము, అమ్మవారి కేశపాశం గురించి ఎప్పుడు మాట్లాడారో అప్పుడు పక్కనే మళ్ళీ పరమశివుడి గురించి కూడా మాట్లాడారు. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ మందారమాల కలితాలకాయై అని మందారమాల చేత అలంకరింపబడిన కురులు కలవి అన్నా, శివుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం శివుడి కేశపాశం గురించి మాట్లాడలేదు. కపాలమాలాంకిత కంధరాయై అని ఆయన కంఠంలో ఉండే మాల గురించి చెప్పారు. అంటే అమ్మవారి కబరీబంధాన్నే ఎక్కువ మార్లు చెప్పారు ఆయన. పరమశివుడి జటాజూటని చెప్పడం కన్నా అమ్మవారి జుట్టు గురించే ఎక్కువ మార్లు మాట్లాడారు. 3 మార్లు పేర్కొన్నారు. ఎందుకు శంకరులు అలా చెప్పి ఉండాలి? అసలు శంకరుల సాహిత్యంలో, శంకర వాంగ్మయమునందు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు ఏదైనా మాట్లాడారు అంటే తక్కెట్లో పెట్టి తూచినట్టే ఉంటుంది.
నేను మీతో అనేక పర్యాయములు చెప్పాను, ఒక అక్షరాన్ని మార్చడం కూడా మనకి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి సాహిత్యం. చెప్పింది చెప్పడం కానీ, అసలు క్షేత్రం పేరు కూడా వాడరు శంకరాచార్యుల వారు. పిలిచేటప్పుడు కూడా సంబోధన యందు కూడా అనేక పేర్లు వాడరు. ఏదో ఒక్క పేరో 2 పేర్లో 5 పేర్లో 10 పేర్లో సౌందర్యలహరి అంతా కలిపి ఆయన పిలిచిన పేర్లు అమ్మవారిని మహా అయితే ఓ 10 20 అంతే. అంత జాగ్రత్తగా మాట్లాడే శంకరులు అర్ధనారీశ్వర స్తవం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క కుంతలములు అంటే అమ్మవారి యొక్క కేశపాశం కబరీబంధం గురించి 3 మార్లు చెప్పవలసిన అవసరం ఏముంది? ఏ కారణం లేకపోతే చెప్తారు. పైగా కేశపాశమునకు వ్యతిరేకమైనటువంటి కోణంలో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీతో మనవి చేశాను, అసలు స్త్రీ కేశపాశం గురించి పురుషుడు మాట్లాడకూడదు. స్త్రీ కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఒకవేళ చూసినా పరదేవత యొక్క కొప్పుముడి నేను చూస్తున్నానన్న భావనతో చూడాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ పరస్త్రీ యొక్క కేశపాశమును చూడకూడదు. ఎందుకంటే ఆ కేశపాశమునకు ఒక లక్షణం ఉంటుంది, పురుషునికి మోహజనకము, మోహకారకమవుతుంది. కాబట్టి అసలు చూడవద్దు అని నిషేధం. 2, అమంగళకరమైనటువంటి అశౌచముతో అపవిత్రతతో కూడుకున్నటువంటి వస్తువులు ప్రపంచంలో 2 ఉన్నాయి మనుష్య శరీరమునందు. 1 వెంట్రుక, 2 గోళ్ళు. ఈ 2 అత్యంత ప్రమాదకరములు. అసలు తల వెంట్రుక గురించి ఎంత నిషిద్ధం అంటే శాస్త్రంలో, ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఎగిరి వెంట్రుక కానీ విస్తట్లోకి వచ్చిందనుకోండి, అక్కడతో ఉత్తరాపోసనం పట్టి వెళ్ళిపోవాలి తప్ప వెంట్రుక తీసి భోజనం చేయకూడదు. యథార్థమనకు ఇంటి యజమానైనా అంతే. యజమాని భోజనం చేసేటప్పుడు విస్తట్లో వెంట్రుక కనపడితే వెంటనే ఆ భోజనాన్ని అక్కడతో విడిచిపెట్టి ఉత్తరాపోసనం పట్టి లేచిపోవాలి తప్ప ఆ భోజనం చెయ్యకూడదు. వెంట్రుక అంత హేయమైనదిగా చెప్పబడింది. 2, వెంట్రుక అత్యంత ప్రమాదమును తీసుకొస్తుంది. సభాముఖంగా నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ దాని వివరం, గోళ్లతోటి వెంట్రుకలతోటి ఆభిచారిక హోమం చేస్తారు, ఉగ్రపూజ చేసి ప్రమాదం తీసుకొస్తారు. అందుకని గోళ్ళు వెంట్రుకలు ప్రమాదకరములు. అటువంటి వాటిలో అత్యంత పవిత్రములుగా భావింపబడేటటువంటి వెంట్రుక ఒక్కటే ఒక్కటి ఉంది లోకంలో. ఆ ఒక్క వెంట్రుకకే గౌరవం. ఏది దేని వెంట్రుక అంటే ఏనుగు వెంట్రుకగా చెప్తుంది. అంటే ఏనుగు కనపడితే పీకకండి సుమా. ఎప్పుడును ఏనుగు యజమాని దగ్గర అనుమతి తీసుకుని వెంట్రుక తీసుకుని ఇంట్లో కూతురు కోడలు వీళ్ళిద్దరిలో ఎవరైనా గర్భిణి అయి ఉంటే యజమాని చెయ్యవలసిన పనులలో ఒకటిగా చెప్పబడింది. ఆ ఏనుగు వెంట్రుక ఒకటి తెచ్చి దాచుకోవాలి. దాచుకుని ఆమె సంతానవతి కాగానే, పిల్లవాడో పిల్లో పుట్టగానే బాలసారే, భారసాల కాదు తప్పది, బాలసారే అంటే సారే అంటే కానుక, సూడిద అన్న కానుక అని అర్థం. సూడిదలు ఇచ్చారండి అంటారు, సూడిదలు ఇచ్చారు అంటే కానుకలు ఇచ్చారు అని దాని అర్థం. సారే అంటే కానుక. బాలసారే, కొత్తగా పుట్టిన పిల్లవాడికి కానుక ఇస్తాడు తాతగారు. తాతగారిచ్చే కానుక ఏదై ఉండాలో తెలుసా? ఆ పిల్లవానికి నక్షత్రాన్ని అనుసరించి జాతకర్మ చేసినప్పుడు ఏ రాతి ఉంగరం పెట్టుకోవాలో నిర్ణయం చేసి చిన్న రాయితో కూడిన ఉంగరాన్ని తయారు చేసి ఆ రాతి కింద ఏనుగు వెంట్రుక పెట్టి రాతితో మూసి వెలుగు పెడతారు. ఏనుగు వెంట్రుకతో ఉన్నటువంటి ఉంగరాన్ని కానీ పెట్టుకుని ఉంటే పిల్లవాడు, వాడికి లేదా ఏదో తావీజు ఎందుకు పెడతారు అంటే ఉగ్రభూతములు చినకే ప్రయత్నం చేస్తాయి పిల్లల్ని. 2, దృష్టి దోషం చాలా తొందరగా తగిలేస్తుంది వాళ్ళకి. ఈ రెండిటి నుంచి కూడా ఏనుగు వెంట్రుక కాపాడగలదు. ఒక్క ఏనుగు వెంట్రుకకే ఆ శక్తి ఉంది. దానికి తప్ప ఇంకా ఏ వెంట్రుకకి కూడా ఆ గౌరవం లేదు. ఆఖరికి ఆవు వెంట్రుకకి కూడా ఊడిపోతే దాంతో ఏదో చెయ్యొచ్చు అని ఏం లేదు. కాబట్టి అసలు వెంట్రుకలనేటటువంటి వాటి గురించి మాట్లాడడమే ఉండదు శాస్త్రం. అటువంటిది పరదేవత అయినా ఆమె తల్లి యొక్క కబరీబంధం గురించి శంకరాచార్యుల వారు ఒక మారు చెప్పారు. ఏదో అవసరం వచ్చింది, చెప్పవలసి వచ్చింది. పరమశివుడి జటాజూటం చెప్తే అమ్మవారి కబరీబంధం చెప్పారు, బాగుంది, అక్కడతో అయిపోయింది. 3 మార్లు ఎందుకు తేవాలి?
అంతటి మహానుభావుడు జగద్గురువు. ఆయన అర్ధనారీశ్వర స్తోత్రంలో చెప్పిన 8 శ్లోకాల్లో 3 మార్లు అమ్మవారి కబరీబంధ ప్రస్తావన చేశారా? ఏ కారణం లేకపోతే శంకరాచార్యులు వారు చేసి ఉంటారు. ఏదో బలమైన కారణం ఒకటి ఉండాలి. ఏదో బలమైన కారణం అంటే, లోకంలో ఏ వెంట్రుకలైనా హాని చేస్తాయేమో, ఎవరి కబరీబంధమైన మోహానికి గురి చేస్తుందేమో, కానీ అమ్మవారి కబరీబంధాన్ని దర్శనం చేసినా ధ్యానం చేసినా కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది, నశించిపోతుంది. నల్లని అమ్మవారి కురులను ధ్యానం చేస్తే నల్లని అజ్ఞానము నశించిపోతుంది. నల్లని కురులకు ఆ శక్తి ఎలా ఉంది ధ్యానం చేసి చూడు, నీకు తెలుస్తుంది. ఎందుచేత అంటే అమ్మవారి అంగప్రత్యంగములలో అసలు ఎట్టి పరిస్థితులలోనూ కనపడనిది ఏది అంటే కబరీబంధమే. ఎందుకంటే ఆవిడ సాకారముగా ఉంటుంది. ఎక్కడన్నా శివలింగం ఉందనుకోండి, మీరు వెనక్కి వెళ్ళొచ్చు, పక్కకి వెళ్ళొచ్చు. అమ్మవారు పక్కన మూర్తిగా ఉంటుంది. అమ్మవారు సాకారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ వెనక కూర్చుని పూజ చేయకూడదు. సాకారమూర్తులకు పృష్ఠభాగ పూజ లేదు, అభిముఖంగానే. అది కూడా ఎదురుగుండా కూర్చుని పూజ చేయకూడదు, ఓ పక్కకి కూర్చుని పూజ చేయాలి ఎప్పుడు చేసినా. కాబట్టి అమ్మవారి కబరీబంధం మీకు అసలు కనపడదు, వెనక్కి వెళ్ళరు. కాబట్టి ఒక దేవాలయంలోనైనా మీరు అమ్మవారి వెనక్కి ఎందుకు వెడతారు? కాబట్టి కనపడదు. ఒకవేళ ఏదో శివలింగానికి వెనకాల కూర్చున్నప్పుడు అక్కడ కూడా నేను ఇలా వెనక్కి తిరిగి చూశానండి అంటారేమో. కబరీబంధం వేసేసి దాని మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టి చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని కదా పెద్ద పెద్ద పువ్వుల దండలు తురిమేసుకుంటుంది ఆవిడ. కాబట్టి అసలు ఆ కబరీబంధం కనపడదు. ఆ కబరీబంధమే ధ్యానమునకు యోగ్యం. అమ్మవారి కబరీబంధం గాని కనపడిందా ధ్యానంలో, వాడు తరించిపోయాడని లెక్క. వాడి అజ్ఞానం ఇచ్చిపోయింది, వాడు అక్కడతో మోక్షానికి అధికారి అయిపోతాడు. కాబట్టి శంకర భగవత్పాదులు జ్ఞాన మార్గములో ఉన్నటువంటి ఆచార్య పురుషులు. కాబట్టి వారు ఎప్పుడూ కూడా జాతికి జ్ఞానమును ప్రదానం చేసే ప్రయత్నంలో ఉంటారు. అందరికీ జ్ఞానం అందించాలి. కాబట్టి మనుష్య పుట్టుక యొక్క ప్రధాన ప్రయోజనము మళ్లీ పుట్టకుండా కావలసినటువంటి జ్ఞానమును పొందడమే. కాబట్టి దానికి సులభ మార్గము అమ్మవారి కబరీబంధ దర్శనమే. కాబట్టి 3 మార్లు కబరీబంధ ప్రస్తావన చేశారు. 3 సత్యము కనుక ఇది పరమ సత్యం అని చెప్పడానికి. అందుకే మనం ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే 3 మార్లు వాడతాం ఆ మాటని. ఓం శాంతి శాంతి శాంతి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 ముళ్ళు. 3 ఎక్కడైనా వాడితే సత్యం అని గుర్తు. 3 మార్లు స్తోత్రంలో వాడారు అంటే అమ్మవారి కబరీబంధ దర్శనం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి సౌభాగ్యాదులు కలగడమే కాదు, ఇక జన్మరాహిత్యము కూడా కలుగుతుంది. అంత శక్తివంతము. కాబట్టి జ్ఞాన మార్గాచార్యులు కనుక, వారు అద్వైతాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు కనుక, భక్తి కూడా స్వస్వరూపానుసంధానమే అని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు కనుక కబరీబంధాన్ని 3 శ్లోకాల్లో ప్రస్తావించారు. లేకపోతే శంకరులకు 3 మార్లు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. అంటే జగద్గురువుగా శంకరాచార్యుల వారు మన కొరకు ఎంత తాపత్రయపడ్డారు అన్నది స్తోత్రంలో మనకి ఆవిష్కృతమవుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మాతృదేవో భవ శాస్త్రమే, పితృదేవో భవ శాస్త్రమే, ఆచార్య దేవో భవ శాస్త్రమే. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. ఆచార్యుడు చేసే ఉపకారం ఏమిటి? గురువు ఏం చేస్తారు ఉపకారం? ఆచార్యుడు అంటే వైష్ణవులని కాదు నా ఉద్దేశం. ఆచార్యులు అంటే అర్థం ఏంటంటే శాస్త్రమును తెలుసుకుని ఆచరించి చూపిన వారిని ఆచార్యుడు అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య. అశ్వత్థామకి ఆచార్య లేదు, ఆచరించలేదు. కాబట్టి ఎవరు శాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించారో వాళ్ళందరూ ఆచార్యులే. శంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య, భారతీ తీర్థస్వామి ఆచార్య. ఆచార్య అంటే శాస్త్రమును తెలుసుకుని తాను ఆచరించి లోకములకు బోధించిన వాడు. రమణ మహర్షికి ఆచార్య ఉండదు, ఎందుకంటే వారు గురువు. గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు ఆ జ్ఞానమును పొందిన తరువాత. ఆయన ఆచరించి చూపించిన వారు కాదు రమణులు. అంత మాత్రం చేత తక్కువ వారు అనకూడదు. వారు కూడా
నువ్వు తెలుసుకుని బ్రహ్మముగా నిలబడిన వారే. కానీ ఆచారయతి, ఆచరించి చూపించిన వాడు శాస్త్రమునకు కట్టుబడతాడు. కట్టుబడితే ఆచార్య అని పిలుస్తారు. ఇప్పుడు శంకరాచార్య వారు ఆచారమునకు కట్టుబడ్డారు. శంకరాచార్యుల వారు లోకమునకు మార్గదర్శనం చేయించడానికి. ఆచార్యుడు చేయు ఉపకారం ఏమి? తల్లి తండ్రి ఏ శరీరం ఇచ్చారో అటువంటి శరీరాన్ని మళ్లీ పొందవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇచ్చాడు. అందుకే తల్లి తండ్రి చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం ఎవరు చేస్తారంటే ఆచార్యుడు చేస్తారు. అంత ఉపకారం చెయ్యవలసిన స్థానంలో కూర్చుని ఉన్నవాడను నేనన్న విషయాన్ని గుర్తిరిగిన మహాపురుషులు కనుక, జగద్గురువులు కనుక, వారు వారి స్తోత్రంలో జ్ఞానమునకు కారకమైన అమ్మవారి కబరీబంధ దర్శనాన్ని 3 మార్లు ప్రస్తావించారు. అందుకని ఆ శ్లోకంలో ప్రారంభం చేస్తూనే మందారమాల కలితాలకాయి అంటారు. శంకరులు ఒక్క మాట ప్రయోగించారంటే ఎంతో నిగూఢార్థం ఉంటుంది అందులో. ఆయన అంటున్నారు, అమ్మా నీ కబరీబంధమునందు మందారమాల అలంకరింపబడి ఉంటుంది. మందారమాల అంటే మనం మందార పూలు అని పిలుస్తామే, ఎర్రగా ఉంటాయి. ఆ మందార పూలు కావు. ఆ మందారమునకు యథార్థమునకు సువాసన ఉండదు. దానికి ఏమి వాసన ఉండదు ఆ మందార పువ్వుకి. మందారము అని దేనికి పేరంటే స్వర్గలోకమునందు 5 దేవవృక్షములు ఉంటాయి. ఈ 5 దేవవృక్షములకు ఉండేటటువంటి పువ్వులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందులో మొట్టమొదటి దాని పేరు ఏది అంటే మందారము. మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పవృక్షము అనే 5 దేవతా వృక్షాలు. ఈ 5 దేవతా వృక్షాలకి ఆ పేర్లు రావడానికి కారణాన్ని కూడా అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అందులో మందారము అని దేనికి పేరంటే విశేషమైన సువాసన. అటువంటి సువాసన మీకు ఇంకెక్కడా లభ్యం కాదు. అటువంటి సువాసన ఒక్క మందార పుష్పానికే ఉంటుంది. దేవవృక్షములలో ఒకటైన మందార పుష్పమునకే ఉంటుంది. 2, లోకమంతటి చేత కీర్తింపబడి, శ్లాఘింపబడి, స్తుతి చేయబడి, పొగడబడేటటువంటి పువ్వు అదొక్కటే. ఎందుకని అంటారేమో, దాని అందం అలా ఉంటుంది, దాని పరిమళం అలా ఉంటుంది, దాని సౌరభము సువాసన అలా ఉంటుంది. అందుకే ఆ మందార పువ్వు ధరిద్దామని కోరుకోనటువంటి స్త్రీ ఉండదు లోకంలో. ఆ పువ్వుని అంత స్థితి చేస్తారు, అది వాడదు. ఆ పువ్వు తలలో ఉండగా సౌభాగ్యమునకు కొదవరాదు. అంత గొప్ప పువ్వు. పారిజాతము సముద్రమునందు పుట్టినటువంటి చెట్టు, అందుకని దానికి పారిజాతము అని పేరు. 3వది సంతానము. సంతానము అంటే మీరు కోరుకున్నటువంటి కోరికలను తీర్చగలిగినది కాబట్టి దానికి సంతానము అని పేరు. 4వది కల్పవృక్షము. కల్పవృక్షము సంకల్పములను, ఏదో మనసు ఒక సంకల్పం చేసిందనుకోండి, కోరికగా కాదు, అనుకుంది ఒక సంకల్పంగా, అంటే వెంటనే తీర్చేస్తుంది. అలా తీరిస్తే దాన్ని కల్పవృక్షము అని పిలుస్తారు. హరిచందనము అనే ఒక రకమైనటువంటి గంధపు చెట్టు, దాని కింద ఇంద్రుడు విశ్రాంతి తీసుకుంటాడు మిగిలినటువంటి దేవతలతో కలిసి. ఈ 5టిని దేవవృక్షములని పిలుస్తారు. ఈ 5టిలో అగ్రస్థానము మందార వృక్షముది. ఆ మందార వృక్షమునకు పూసినటువంటి పూలు ఏవున్నాయో వాటిని మందార పుష్పములని పిలుస్తారు. ఈ మందార పుష్పము నేను మీతో మనవి చేసినట్టు, 1 విశేషమైన సువాసన, 2 అది అందరి చేత కీర్తింపబడుతుంది. అదిగో అటువంటి మందారము 1 దొరికితేనే చాలా గొప్ప. ఆవిడ సిగలో ఏముంటాయి? మందారమాల కలితాలకాయై, మందారమాల అలంకరింపబడి ఉంటుంది ఆవిడ కొప్పులో. మందారమాల చేత అలంకరింపబడిన కొప్పు కలిగినది అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవజాతికి సంబంధించిన మందారము ఏదో మల్లె పువ్వుల చిన్నది కాదు, చాలా పెద్ద పువ్వు. అది ఒక్క పెద్ద పువ్వుని కొప్పులో పెట్టుకోవాలంటేనే అంత పెద్ద కొప్పు ఉంటే తప్ప పువ్వు పెట్టుకోలేరు. మరి అమ్మవారు కేవలము ఒక మందారమును పెట్టుకోదు, ఒక మందారమాలని తురుముకుంటుంది. ఒక మందారమాలని తురుముకోవాలి అంటే ఆవిడ కబరీబంధం ఎంత పెద్దదై ఉండాలి? చాలా పెద్ద కబరీబంధమై ఉండాలి. అందుకే
భుజ నట ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు ఒక చోట. అమ్మవారు గబగబా నడిస్తేట భుజం ఇలా కదిలితే ఆవిడ కొప్పుకి తగులుతుంది భుజం. ఈ భుజం ఇలా అన్నా కొప్పుకి తగులుతుంది, ఈ భుజం ఇలా అన్నా కొప్పుకి తగులుతుంది. అంటే ఆవిడ కొప్పు ఈ భుజముల వరకు వచ్చేటంత పెద్ద కేశపాశముతో ఉంటుంది. అంత పెద్ద కొప్పు, అంత పెద్ద జుట్టు, అంత పెద్ద జుట్టు మీద అన్ని రకాల పువ్వులు అలంకరింపబడి ఉంటాయి. అటువంటి మందారమాలతో అలంకరింపబడిన కొప్పు కలదానా? ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, మీరు నేను మందార పువ్వు చూసినా చూడకపోయినా మీకు లీలామాత్రంగా పెద్ద కొప్పు, అందులో ఏదో ఒక మందారమాల తిరుగుతున్నట్టు మీకు భావనాగోచరమైందా? అదే శంకరాచార్యుల వారికి కావాలి. అలా భావనాగోచరమైనంత మాత్రం చేత రెండు ప్రయోజనములు సిద్ధిస్తాయి. ఒకటి, స్త్రీ ఈ స్తోత్రం చదివినా, పురుషుడు ఈ స్తోత్రం చదివినా ఒక్కసారి అలా భావన చేస్తే పురుషుడికి తరువుకొస్తున్నటువంటి ప్రమాదం తప్పుతుంది. స్త్రీ ఇంట్లో చదివితే 5వ తనం నిలబడుతుంది. ఎందుకంటే ఆయనకి ప్రమాదం తప్పి దీర్ఘ సౌమాంగళ్యంతో ఉంటుంది. 2, ఆంతర ప్రయోజనము జ్ఞానము కలిగి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. జ్ఞానావిర్భావమునకు అదే కారణము, రక్షణకు అది ఏ హేతు. అందుకనే అమ్మవారి కబరీబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా మందారమాల చేత అలంకరింపబడిన కొప్పు కలిగినది అని శంకరుడు ప్రతిపాదన చేస్తున్నారు. మందారమాల కలితాలకాయై. అయితే నేను ఇవాళ ఒక్క పని చేస్తాను, విడివిడిగా చెప్పడం కన్నా ఇక సమయం కూడా అయిపోతుంది కదా, రేపటితో నేను ఉపన్యాసం పూర్తి చేసేయాలి. మీకు తేలికగా ఉండడానికి నేను ఆ తరువాతి శ్లోకంలో ఉన్న ప్రథమ పాదాన్ని కూడా అన్వయం చేసేస్తాను కలిపేసి. తరువాతి శ్లోకంలో మొదటి పాదం ఏమిటి? అంబోధర శ్యామల కుంతలాయై. అంబోధర శ్యామల కుంతల అంటే కుంతలములు అంటే వెంట్రుకలు. అమ్మవారికి కేవలము వెంట్రుకల సంబంధంగా కొన్ని పేర్లున్నాయి. సుగంధ కుంతలాంబ, నీల కుంతలాంబ, దీర్ఘ కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారి పేరు. మీరు ఎప్పుడైనా నీలకుంతలాంబని చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, అమ్మవారిని అలా చూస్తే విశేష ఫలితం. అమ్మవారిని మీరు అలా చూడాలి అంటే ఒకే ఒక్క చోట సాధ్యం అవుతుంది. కామాక్షి ఏకాంబరేశ్వరుడి దేవస్థానంలో మీరు చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఏకాంబరేశ్వరుడు అంటే ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపం ఉంటుంది. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఆయన వంక తిరిగి కూర్చుంటుంది. ఆయన వంక తిరిగి కూర్చుని ఒళ్ళో సుబ్రహ్మణ్యం పెట్టుకుని ఉంటుంది. కింద వ్యాఘ్రపాదుడు పతంజలి చూస్తూ ఉంటారు. నా చెల్లెలు మళ్లీ పరమశివుణ్ణి చేరుకుంది, మా బావగారిని చేరుకుందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ ప్రాకారంలోంచి చూస్తుంటారు ఏకాంబరేశ్వరుడి గుళ్ళో. అది దాటి ముందుకొచ్చిన తర్వాత దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారు జడ వేసుకుని ఇలా బయటికి పెట్టుకుని ఆ జడ కింద పెడతారే, ఆ కుప్పిలు అంటారేమో వాటిని, ఆ వాటితోటి జటగంటలు అంటారో వాటిని పెట్టుకుని ఉంటుంది అమ్మవారు. అక్కడ కనపడుతుంది ఆవిడ దీర్ఘమైన కేశపాశం. లేదా ఒక్కొక్కసారి కొప్పు వేసి ఉంచుతారు. అక్కడ చూడొచ్చు. నీలకుంతలాంబ, సుగంధ కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారికి పేర్లు. ఎందుకు వచ్చాయో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అంబోధర శ్యామల కుంతలాయై అంటే కుంతలములు అంటే వెంట్రుకలు, అలకలన్నా వెంట్రుకలు. అంబోధర శ్యామల, నల్ల కలువల ఖండం ఎలా ఉంటుందో అమ్మవారి జుట్టు అలా ఉంటుంది. నల్ల కలువలు ఒక కలువ పువ్వు తీసి చూడడం కాదు. నిన్నను అమ్మవారి కన్నుల గురించి చెప్పేటప్పుడు విశాల నీలోత్పలలోచనాయై అన్నారే, అప్పుడు ఒక్క కలువ గురించి నేను మీతో మాట్లాడాను. అలా ఒక కలువ కాదు. మీకు నేను తేలిగ్గా ఉదాహరణ చెప్పాలి అంటే గుర్రపు డెక్క మొక్క అని కనపడుతుంటుంది మనకి కాలవల్లో. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువది. ఆ కాలవల నిండా గుర్రపు డెక్క మొక్క తిరిగిపోయింది అనుకోండి, కింద నీళ్లు కనపడవు, పైన గుర్రపు డెక్క మొక్క ఓటే కనపడుతుంది, అంతలా వ్యాపిస్తుంది. అలా మీరు ఒక సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా నల్ల కలువలు ఉన్నాయనుకోండి, నీరు కనపట్టలేదు, సరోవరం నిండా నల్ల కలువలే. మీరు ఒడ్డున నిలబడి చూశారనుకోండి, ఒడ్డున నిలబడి చూస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. అప్పై దీక్షితుల వారు దాన్ని నిర్ధారించారు.
నల్ల కలువలు కానీ తెల్ల కలువలు కానీ ఎర్ర కలువలు కానీ ఉన్నటువంటి బాగా నిండి ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఉత్తర క్షణంలో మనసు నిలబడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కూర్చుని మీరు చూస్తూ ధ్యానం చేసినా వెంటనే మనసు నిలబడుతుంది, అది కదలదు. దానికి ఆ ఖండమనక శక్తి ఉంటుంది. అందుకే ధ్యానము తొందరగా ఫలించడానికి కారకమైన దానిలో ఒకటిగా కలువల ఖండాన్ని చెప్తారు. రెండవది, తనకి తానుగా వీణ వాయించగలిగిన శక్తి ఉన్నవాడికి మనసు నిలబడిపోతుంది, బ్రహ్మమును అనుభవించగలుగుతుంది. అద్వైతానుభూతి వైపుకు అడుగులు వెయ్యగలడు అని అప్పయ్య దీక్షితర్ వారు దాన్ని మనకి నిర్ధారించి ఉన్నారు. దాన్ని నడిచే దేవుడిని పేర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా అంగీకరించారు. యథార్థమేదని చెప్పారు. అమ్మవారి జుట్టు ఎలా ఉంటుందంటే నల్ల కలువల ఖండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ ఉండడంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. ఆయన ఏదైనా శ్లోకం మొదలు పెడితే ముందు ఈ శ్లోకంలో ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి చివరో మధ్యలోనో ఎక్కడో దాని ప్రయోజనం చెప్తారు. అసలు ప్రయోజనంతో మొదలుపెట్టిన శ్లోకాల్లో ఒకటి. ఆయన అన్నారు, ధృతోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్మన్యే బలమధన వాటీ విటపినాం అన్నారు. మన్యే అంటే అమ్మా నేను ఊహించుతున్నాను. ఏమిటి ఊహించుతున్నారు అంటే శంకరులు అన్నారు, శ్లోక ప్రారంభమే దురోతుధ్వాంతం, అది మా అజ్ఞానపు చీకట్లను చీల్చివేయుగాక అంటూ మొదలుపెట్టారు. ఏది? అమ్మవారి కబరీబంధం. అది ఎవరు చూశాడో, ఎవరు ధ్యానము చేసినప్పుడు కనపడిందో వాడి అజ్ఞానము నశించిపోతాం. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం, నల్ల కలువల ఖండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ జుట్టు. అది అంబోధరస్యామలకుంతలాయై అన్న మాటకు అర్థం. ఇది ఎలా ఉంటుందంటేట ఆ జుట్టు ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే శివే అని పిలిచారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో. శివే అంటే మంగళప్రదులారా, శుభములను ఇయ్యగలిగిన దానా అంటే ఆవిడ కబరీబంధ దర్శనమే సౌభాగ్యాన్ని నిలబెట్టేస్తుంది, అంత గొప్పది. కాబట్టి ఓ శివే, అమ్మ తల్లి పార్వతి, నీ యొక్క కబరీబంధం ఉంది, అది ఘన. ఘన అంటే ఏదో పలసగా జుత్తంతా కలిపి కొప్పేస్తే ఏదో పెద్ద ఉసిరికాయంతో వచ్చేంత తక్కువ జుత్తు కాదు, ఘన, చాలా పెద్ద జుత్తు. స్నిగ్ధ, స్నిగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి కురులను స్నిగ్ధ అంటారు. దానికి ఎగ్జాక్ట్ గా నేను ఇంగ్లీష్ మాట చెప్పవలసి ఉంటే స్టికీ అంటారు. స్టికీ అంటే చూడండి అంటుకుని ఉండుట. బాగా దగ్గరగా ఉంటే దాన్ని స్నిగ్ధ. స్నిగ్ధ లోంచే స్నేహ, కలిసి ఉంటే కదా స్నేహం, కలిసి ఉండడాన్ని స్నేహం అంటారు. స్నిగ్ధ అంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి కురులు, ఏదో ఇలా విచ్చుకుపోయి లోపల తల కనపడుతూ ఉండేట్టుగా ఉండేటటువంటి పలసటి జుట్టు కాదు, అంత ఒత్తుగా ఉన్న జుట్టు. అంత ఒత్తుగా ఉన్న జుట్టు అని చిక్కులతో ఉన్న జుట్టు కాదు, రేగిపోయి ఉన్నట్లు ఉండే జుట్టు కాదు. ఘన స్నిగ్ధ శ్లక్షణం అంటే ఎక్కడా చిన్న చిక్కు తిత్తి లేకుండా అందముగా సంస్కరింపబడి కొప్పు వేయబడినటువంటి జుట్టు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. ఆయన అంటున్నారా, వెంట్రుకలకు ఒక సువాసన ఉంది. అమ్మవారి యొక్క కబరీబంధమునకు సువాసన ఉంటుంది. ధ్యానములో అమ్మవారి కబరీబంధం కనబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? సువాసన కూడా ముక్కుకి తగలాలి. అక్కడ లేని సువాసన ముక్కుకి తగలాలి. తగిలితే వాడికి ధ్యానంలో దర్శనం అయింది కబరీబంధం అని గుర్తు. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. ఎందుచేత అంటే సృష్టి జరిగినప్పుడు ప్రాణులు 4 రకాలుగా పుడతాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అంటారు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, మనందరం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డులోంచి వస్తాయి, కోడి గుడ్డు పెట్టి కోడి పిల్లలు వచ్చినట్టు. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనవి. స్వేదజములు అని ఒకటి ఉంటాయి. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి.
దుర్గంధభూయిష్టంగా చెమట నిలబడిపోతే అందులోంచి పుట్టేటటువంటి అత్యంత హేయమైన క్రిములలో ఒకటి పేను. ఆ పేను ఎక్కడ పుడుతుందంటే తలలోనే పుడుతుంది. అది ఎవరి దగ్గర నుంచో వచ్చి కొత్తగా ఇక్కడేం కావడం పెట్టదు. తల శుభ్రంగా ఉంచుకోకపోతే, ప్రత్యేకించి జుట్టుని శుభ్రంగా ఉంచుకోని వాళ్ళకి చెమట నిలబడిపోతే తల మీద ఆ చెమటలోంచి పుడుతుంది పేను. కాబట్టి వెంట్రుకలకు ఒక లక్షణం ఉంటుంది, అవి దుర్వాసనని వెదజల్లుతాయి. ఆ వెంట్రుక కానీ ఎప్పుడు చెమటతోటి నూనె జిడ్డుతోటి కలిసి ఉండడం వల్ల అది అసహ్యకరమైన వాసన వస్తుంది వెంట్రుక. అటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి లోకంలో ఉన్న వాళ్ళందరి వెంట్రుకలు దుర్వాసనలు వెదజల్లుతాయి. ఒక్క అమ్మవారి వెంట్రుకలు మాత్రం తమంత తాము సహజముపలబ్ధం సుమనసో. శంకరాచార్యుల వారు ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి. సహజ అంటే రోజు పువ్వులు పెట్టుకుంది కదండి, మందార పువ్వులు అవిని, మరి అందుకని ఆ వాసన పట్టుకుందండి ఆవిడ జుట్టుకి, అందుకని వాసన వస్తోంది తప్ప అది వెంట్రుకల యొక్క సహజమైన వాసన కాదంటారేమో. కాదు, సహజముపలబ్ధం సుమనసో. అమ్మా, అది నీ వెంట్రుకలకి సహజంగా ఉంటుందా సువాసన? ఇది చూసిక సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటి విటపినాం. ఇంద్రుని యొక్క స్వర్గలోకం దేవలోకంలో ఉండేటటువంటి దేవవృక్షములు మందారము, పారిజాతము, హరిచందనము, సంతానము, కల్పవృక్షము మొదలైన 5 చెట్లకు పూసిన పువ్వులు కూడా మనసులో అనుకుంటాయిట, అందరూ మమ్మల్ని పెట్టుకోవాలనుకుంటారు, మా సువాసన చూడాలనుకుంటారు, మాకు ఓ కోరికుంది, ఎప్పుడైనా మా పువ్వుల్లో ఒక పువ్వు పార్వతీదేవి పెట్టుకుంటే బాగుండు అనుకుంటాయిట. ఎందుకు? ఆవిడ జుట్టు సువాసన మనం చూడాలని అవి అనుకుంటాయిట. అమ్మా, అంత గొప్ప కేశపాశం అమ్మా నీది అన్నారు శంకరాచార్య. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అంబోధరశ్యామల కుంతలాయి, దాన్ని ముందుకు తీసుకెళ్లి చూపించినప్పుడు మందారమాల కలితాలకాయి అని 2 సార్లు మళ్ళీ ఆ మొట్టమొదటి ధమ్మిల్లకాయైచ అన్న తర్వాత 2 మాటలు ప్రస్తావించారు 5, 6 శ్లోకముల యందు. అయితే ఇలా ఉంటుందా అండి అంటే దాన్ని ఎందుకంత వర్ణన చేయవలసిన అవసరం వచ్చిందంటే, నేను మీతో మనవి చేశాను, ఒక్క కబరీబంధము ఎవ్వరికీ కనపడదు. కనపడని కబరీబంధము ఏదుందో అది కనపడిందా వాడి జన్మ సాఫల్యం. అది కనపడాలి అంటే ఎవడు అంతకముందు దర్శనం చేశారో వారే దాన్ని వర్ణించాలి. వర్ణించి లోకానికి ఉపకారం చెయ్యాలి. అప్పుడు మనసు పట్టుకోగలుగుతుంది, ఆలంబనం దొరుకుతుంది. అందుకని అయ్యో నేను లోకానికి ఉపకారం చెయ్యాలి, అన్యోన్య దాంపత్యము అన్న మాటకు అర్థం కేవలం భోగాలు అనుభవిస్తూ చచ్చిపోమ్మనే. సంసారమునందు చిట్ట చివర పొందవలసిన సుఖం ఏది అంటే వైరాగ్య సుఖమును పొందాలి. భర్తని భార్య ఎందుకు అనుగమించాలంటే చిట్ట చివరికి ఇద్దరు ఏ సుఖాన్ని పొందాలి అంటే వైరాగ్య సుఖం పొందాలి. అన్ని సుఖములకు ఆలవాలం ఎవరంటే భార్యే. నేను ఇంకంతకన్నా విడమర్చి చెప్పక్కర్లేదు. ఓ అమ్మ తర్వాత అమ్మలా అన్నం పెట్టినా, సంతానం కలిగినా, ఏదైనా సంతోషం అనుభవించినా, మాట్లాడినా, శాంతి పొందినా భార్య దగ్గరే. శాంతి స్థానము, భోగస్థానము, సుఖస్థానము భార్యకి భర్త, భర్తకి భార్య. అలా సుఖాలు భోగాలు అని అనుభవిస్తూ కూర్చుంటే ఇంకెందుకు అదిక్కుమాలి దాంపత్యం? కాదు, ఎక్కడో అక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ సుఖములు సుఖములా? ఈ సుఖములు సుఖములైతే ఇవి దుఃఖముగా ఎందుకు కనిపిస్తున్నాయి? బొబ్బట్టు తినడం సుఖమైతే 5 బొబ్బట్లు తిన్నాక అబ్బా వద్దని ఎందుకు అనిపిస్తోంది? కాబట్టి ఇది కాదు సుఖము. ఆనందమని ఇంకొకటి ఉంది, పరమేశ్వరుడు. దాన్ని పొందాలి మనం అనేటటువంటి భావన ఒకటి కలగాలి. అదిగో అది వైరాగ్య సుఖము అంటారు. వైరాగ్య సుఖము అన్న మాటకు అర్థం ఏంటంటే మీకు అనుకూలమైంది జరిగితే సుఖంగా అనిపిస్తుంది, మనసుకి అనుకూలముగా లేనిది జరిగితే దుఃఖము అనిపిస్తుంది. సుఖము కలిగినా దుఃఖము కలిగినా ఒకలాగే అనిపిస్తే వైరాగ్య సుఖం అంటారు. దానికి సరి అయిన ఉదాహరణ గాలి. గాలి చూడండి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మల్లె పందిరి ఉంది, మల్లెపూలు ఉన్నాయి, గాలి మల్లెపూల మీదకి వెళ్ళింది. అటు కూర్చున్న వ్యక్తి అన్నాడు, అబ్బా ఎంత మంచి గాలో, ఎంత సువాసనో అన్నాడు. మల్లెపూలకి తగిలింది కాబట్టి గాలికి ఆ వాసన వచ్చింది.
అందరూ మన్ని మెచ్చుకుంటున్నారు, మల్లె పందిరి మీద నుంచి వెడితేనని గాలి మల్లె పందిరి మీదే తిరుగుతూ వెడుతుందా? వెళ్ళదు. ఇంకొంచెం ముందుకెడుతుంది. వెళ్ళేటప్పటికి నేను రోజు యానం వస్తూ చూస్తాను, చొల్లంగి దగ్గర రోడ్డుకి రెండు పక్కల ఆకాశంలో తారకలు మెరుస్తున్నట్టుగా మెరుస్తుంటాయి చేపలు. వాటి నుంచి విశేషమైన దుర్గంధం వస్తుంది. గాలి ఆ కుళ్ళిపోయిన చేపల నుంచి వెళ్ళినప్పుడు బా అని కాసేపు ఆ ముక్కు మూసేసుకుంటాం. ముక్కు మూసేసుకోవడం అంటే వాయువుని లోపల కాసేపు నిలబెడతాం అది విడిపోయేంత వరకు. వీళ్ళు అలా అంటున్నారని గాలి ఏమైనా బెంగెట్టుకుంటుందా? మల్లె పందిరి మించి వెళ్ళినప్పుడు మురిసిపోదు, ఎండు చేపల మించి వెళ్ళినప్పుడు కుంగిపోదు. రెండిటి ఎందు గాలి అలాగే ఉంటుంది. మీరు సుగంధమన్నా పొంగిపోదు, అది దుర్గంధమన్నా దానికి ఏమీ బాధలేదు. రెండిటి ఎందు సమానముగా ఉండేటటువంటి గాలి ఎటువంటిదో అలా సుఖదుఖముల ఎందు ఒకలాగే ఉండగలిగిన స్థితిని పొందినదేదో అది వైరాగ్య సుఖము. అప్పుడు మనసుకి అనుకూలత ప్రతికూలత రెండు లేవు. అలాంటి వాడెవడో వాడు నాకు ఇష్టుడన్నాడు కృష్ణ పరమాత్మ. తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. వాడే నాకు ఇష్టమైన వాడు అన్నాడు. అది సాధించడానికి ప్రయత్నం చెయ్యాలి. క్రమక్రమంగా సాధన చేస్తూ ఆ వైరాగ్య సుఖమునందు నిలబడగలగాలి. ఆ వైరాగ్య సుఖమునందు నిలబడిన వాడికి జ్ఞానం అంకురిస్తుంది. అటువైపుకి నడిపించగలిగినది కబరీబంధం. కాబట్టి శంకర భగవత్పాదులు దాని గురించి మనం ధ్యానం చెయ్యడానికి వీలుగా అంత గొప్పగా చెప్పకుండా ఎందుకుంటారు? అందుకు చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అయితే అమ్మవారి కేశపాశానికి నిజంగా అలా సుగంధం ఉంటుందా అండి అంటే యథార్థముగా అటువంటి సుగంధం ఉంటుంది. నేను మీతో ఒక యథార్థాన్ని మనవి చేయాలి అంటే, అమ్మవారిని అద్భుతంగా అంటే పరమభక్తితో ఆరాధించగలిగినటువంటి భక్తి తత్పరులు పూజ చేసేటటువంటి మందిరంలోకి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూశారో లేదో నాకు తెలియదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను గత ప్రసంగాల్లో ఒక పూజ గురించి. అటువంటి వారు పూజ చేసి బయటికి వచ్చేసిన మందిరంలో కేవలం ఒక అక్షతలు ఒకటే వాళ్ళు పూజలో వాడి బయటికి వెళ్ళిపోయినా, మరునాడు పొద్దున్న పూజ గది తలుపులు తెరిచినా సరే మీరు ఆ సువాసనలకు అలా నిలబడిపోతారు. అటువంటి సువాసనలు వస్తాయి. అమ్మవారు అలా ఉండదు అని, అలా కుదరదు అని మీరు అనుకోవద్దు. తల్లి అనేక చోట్ల అనేక విచిత్ర విన్యాసాలు చేస్తుంది. ఇప్పటికీ శ్రీశైలంలో అరణ్యంలో ఇష్టకామేశ్వరి అని ఉంటుంది. మీలో కొంతమంది చూసి ఉంటారు. ఇష్టకామేశ్వరి దర్శనం చేసి ఉంటారు. అమ్మవారి నుదురు దగ్గరికి వెళ్ళి ఇలా వేలుతో ముట్టుకుంటే మెత్తగా అలా లోపలికి ఎడుతుంది. మనిషి శరీరం ఎలా ఉంటుందో అలాగే వెడుతుంది. ఆవిడ ఇష్టకామేశ్వరి అలాగే ఉంటుంది. ఇష్టకామేశ్వరి మూర్తి మీకు ఇంకెక్కడ కనపడదు. అక్కడ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది. అలాగే శ్రీశైలంలో అక్కమ్మ మహాదేవి దేవాలయము అని ఉంటుంది. చాలా జాగ్రత్తగా పాకుతూ పైకెక్కాలి. అక్కడికి వెళ్ళి నిలబడితే అటువంటి సుగంధపు వాసనలు ఎక్కడా ఉండవు అంటారు. అటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ఉంటుంది లోకంలో, కానీ మనకి అనుభవమునందు అది తెలియకపోవచ్చు. కాబట్టి అమ్మవారి జుట్టుకి సహజ సుగంధం, సహజముపలబ్ధం సుమనసో, తల్లి నీ యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధమున్నది. శ్రీకాళహస్తి మాహాత్మ్యము అని దూర్జటి ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని చేశారు. అద్భుతమైన గ్రంథం. మహానుభావుడు ఎంత గొప్ప రచన చేశారో. అందులో ప్రత్యేకంగా ఒక ఆఖ్యానం ఉంది. ద్రవిడ దేశంలో అంటే తమిళనాడులో, ఇప్పుడంటే తమిళనాడు అంటున్నాం, మధురై అని ఒక రాజ్యం. ఇక్కడ మీనాక్షి అమ్మవారు కొలువై ఉంది. మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నటువంటి మధురై రాజ్యాన్ని పాండ్యరాజు పరిపాలిస్తున్నాడు. పాండ్యరాజు పరిపాలించేటటువంటి కాలంలో అక్కడ ఒక విచిత్రం జరిగింది. అగస్త్య మహర్షి వచ్చారు. ఆయనే ద్రవిడ భాషకంతటికీ కూడా ఆధారమైన వారు ఆయనే. అటువంటి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి ఒక శంఖ పలకాన్ని ఒకదాన్ని తయారు చేశారు. ఆయన తపశ్శక్తితో తయారు చేసి పాండ్యరాజుకు బహూకరించారు. ఆయన ఇచ్చి ఒక మాట చెప్పారు. ఈ శంఖ పలకమునకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? సరస్వతీ సమానుడైనటువంటి కవి, తన కవిత్వమునకు ప్రయోజనము లోకమునకు ఇవ్వగలిగినటువంటి కవి దీని మీద కూర్చోవడానికి అర్హత పొందుతాడు. ఒకవేళ ఒకడికన్నా ఎక్కువ ఉంటే
అలాంటి వాళ్ళు ఎంతమంది అయినా సరే ఈ ఫలకం పెరిగి కూర్చోబెట్టుకుంటుంది. ఒకవేళ 10 మంది ఉంటే 10 మందిని కూర్చోబెట్టుకుంటుంది. అలా కూర్చోవడానికి అర్హుడైన వాడు ఒక్కడే అయితే వాడిని ఒక్కడనే కూర్చోబెట్టుకుంటుంది. అందుకే పుస్తక రచన చేసేటప్పుడు పూర్వం అంత జాగ్రత్తగా చూసేవారు. ఒక పుస్తకం ఏదో పుస్తకం రాసేశాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రాసేసి ముద్రణ వేసి లోకానికి వదిలిపెట్టారనుకోండి, అది అజ్ఞానములకు కారణమవుతుంది, సహేతుకంగా చెప్పకపోతే. అందుకే పూర్వం గ్రంథాన్ని రచన చేస్తే రాజులు దాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మధురైలో మీనాక్షి అమ్మవారి గుళ్ళో సరస్వతి కోనేరని ఉంది, ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్లి ఆ కోనేటిలో పడేసేవారు. ఆ పుస్తకం వల్ల లోకానికి ప్రయోజనం ఉంటే పైకి తేలేది, అప్పుడు దాన్ని ప్రతులు రాసేవారు. ఆ పుస్తకం మునిగిపోతే దాని వల్ల లోకానికి ప్రయోజనం లేదు, అది అప్రమాణికం, దానివల్ల ఉపయోగం లేదంటే మునిగిపోయేది, వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. అంత జాగ్రత్తగా ఉండేది. అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు, ఇగ్నోరెన్స్ స్టార్టెడ్ విత్ ప్రింటింగ్, పావర్టీ స్టార్టెడ్ విత్ రూపీ. దరిద్రం ఎప్పుడు మొదలైందంటే రూపాయలు వచ్చిన తర్వాత. అన్నం బియ్యం, వీడి దగ్గర బియ్యం వాడి దగ్గర చింతపండు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు దరిద్రం లేదు. ఎన్ని బియ్యం దాచేసుకుంటావు, ఎంత చింతపండు దాచేసుకుంటావు, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం వచ్చింది. రూపాయి వచ్చిన తర్వాత దరిద్రం వచ్చింది, దాచుకోవడం వచ్చింది. కాబట్టి ప్రింటింగ్ వచ్చిన తర్వాత అజ్ఞానం వచ్చింది, ఎవడి నోటికి వచ్చింది వాడు రాసి ప్రింట్ వేసి వదిలిపెట్టడం అలవాటైంది. కాబట్టి దానిలో ఒక మంచి ఉంది, మహాత్ముల పుస్తకాలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి అమ్మవారి కోనేటిలో వేసేవారు పుస్తకాల్ని. అలా అగస్త్య మహర్షి ద్రవిడ దేశంలో పాండ్యరాజుకు బహూకరించాడు శంఖపలకాన్ని. సరస్వతీ స్వరూపులైనటువంటి కవులుంటే దాని మీద కూర్చోవచ్చు, అది కూర్చోబెట్టుకుంటుంది. 10 మంది ఉంటే 10 మంది కూర్చునేంత పెరుగుతుంది, 20 మంది ఉంటే 20 మంది కూర్చునేంత పెరుగుతుంది. ఎవడూ లేకపోతే ఎవరిని కూర్చోబెట్టుకున్నది. నీకు ఈ ఫలకాన్ని ఇస్తున్నాను, దీని మీద కూర్చోవడానికి అధికారం ఉన్న వాళ్ళు ఎంతమంది నీ రాజ్యంలో ఉంటారో అంతమంది సరస్వతీ స్వరూపులు ఉన్నారని గుర్తు. ఇప్పుడు ఆ శంఖపలకం మీద కూర్చునేవారు కొంతమంది. అది పరంపరాగతంగా పాండ్యరాజు వంశంలో పూజ చేస్తుండేవారు. ఒకానొకప్పుడు ఆ వంశంలో ఒక రాజు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఆస్థానంలో నత్తీరుడు అని ఒక కవి. ఆ నత్తీరుడు మహానుభావుడు, చాలా గొప్ప కవిత్వం చెప్తాడు. ఆయన కూడా ఫలకం మీద కూర్చునేవాడు. కానీ క్రమక్రమంగా ఏమైందంటే ఆయన అహంకారం మనకది కారణమైంది. అదే సమయంలో క్షామం వచ్చింది, లోకమంతా కరువు వచ్చింది. కారణం ఏమి అంటే మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించాడు. అలా ప్రవేశించకూడదు, అలా ప్రవేశించిన కారణం చేత కరువు వచ్చింది. కరువు వస్తే ఒక ఊళ్ళో శివాలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు. అందరూ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పాపం ఏదో తనకున్నదే కొద్దిగా శివుడికి నైవేద్యం పెట్టి పూజ చేసేవాడు. ఆయన అన్నాడు, రోజున శివుడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఎప్పుడు శివలింగం అంటే అదో బొమ్మ అనుకోలేదు, పరమేశ్వరుడే అనుకున్నాడు. అనుకుని వెళ్ళి ఆయనతో చెప్పుకున్నాడు, శివా, ఇన్నాళ్ళు నిన్ను కష్టపడి పూజ చేశాను, కానీ కరువు వచ్చింది, ఎవరు లేరు, ఊళ్ళో వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేదు, అభిషేకం చేయడానికి నీళ్లు కూడా లేవు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానన్నాడు. ఆ రాజుగారికో నియమం ఉండేది, ఎవరైనా మంచి కవిత్వం చెప్పిన వాడు ఉంటే వాడికి 1000 మాటలు బహూకరిస్తుండేవాడు. శివుడు అన్నాడు శివలింగంలోంచి, నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకు, నేను నీకు పద్యం రాసిస్తా, ఆ పద్యం పట్టుకెళ్ళి రాజుగారి సభలో వినిపించు, రాజుగారు సంతోషించి నీకు మాడలిస్తాడు, అవి పెట్టి నన్ను పూజ చెయ్యి. శనైశ్వరుడు మీనరాశిలోంచి తొలగిపోతాడు కొంతకాలానికి, మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ కరువు కాటకాలు పోయి సంతోషంగా పంటలు పండినప్పుడు ప్రజలు వచ్చేస్తారు. కాబట్టి నువ్వు అందాక ఆ డబ్బుతో ఆలయంలో ఉండు, ఊళ్ళో ఉండు, వెళ్ళిపోక్కర్లేదన్నాడు. సరే ఇమ్మన్నాడు ఆ పద్యం. శివలింగంలోంచి పరమేశ్వరుడు ఇచ్చాడు. అది పట్టుకుని వెళ్ళాడు ఆయన. పాపం ఆయనకి ఏం తెలుసు, కవిత్వం వచ్చా ఏమొచ్చు, శివుడు ఇచ్చాడు, నమ్మాడు, వెళ్ళాడు. నత్తీరుడు కూర్చునున్నాడు అక్కడ శంఖపలకం మీద, రాజుగారు కూర్చునున్నాడు సింహాసనం మీద. అయ్యా నేను కవిత్వం తీసుకొచ్చాను, పద్యం చదువుతానన్నాడు. ఏది చదువు అన్నాడు. ఆయన అన్నాడు, సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అది పరమశివుడు రాశాడు, ఈయన రాయలేదు. సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు. సింధుర రాజు అంటే ఏనుగులకి రాజు. నేను మీతో మనవి చేశా కదా, అందమైన నడకకి ఏనుగుని పోలుస్తారు అని. ఆ ఏనుగుల అందంగా నడిచేటటువంటి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క తల వెంట్రుకలకు సహజమైన సువాసన ఉన్నది అని పద్యం. అది సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని రాశాడు. రాస్తే రాజుగారు చూసి సంతోషించారు. నత్తీరుడు లేచి అన్నాడు,
మళ్ళీ చెప్ప పద్యం అన్నాడు. పాపం ఆయనకి ఏం తెలుసు, గుళ్ళో వచ్చేప్పుడు మళ్ళీ చదివాడు పద్యం. చదివితే ఆయన అన్నాడు, తప్పిది చెప్పరా కవితా సమయంబున ఒప్పుకా నువ్వు పగిదిం రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కాని ఏ ఒప్పును తప్పు నేనెరుగా ఓ ఉత్తములారా అనంచు వెల్వడం. అతను పాపం అన్నాడు, అయ్యో నాకేం తెలుసండి, నేను రాసుకు రాలేదు ఈ కవిత్వం, మీరేమో ఇది తప్పు అంటున్నారు. తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున నొప్పు కాదు. ఈ పగిది పద్యంబు రచయింపవచ్చునే, తప్పు ఇలా రాయిచ్చా. కవితా సమయం అని ఒక లక్షణం ఉంటుంది. ఏది యథార్థమో అదే రాయాలి, లోకానికి ఏది అందుబాటులో ఉంటుందో అది రాయాలి. అంతేకాని ఎక్కడో పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన ఉంటే నువ్వు చూసొచ్చావా, ఎలా రాశావు? కాబట్టి నేను ఒప్పుకోను ఈ పద్యాన్ని, తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి పద్యాలు సభల్లోకి వచ్చి చెప్పకు అన్నాడు నక్కీరుడు. రాజు ఊరుకున్నాడు. పాపం అతను చిన్నబుచ్చుకున్నాడు. వాదించడానికి అసలు అతనికి కవిత్వం వస్తేగా, పరమేశ్వరుడు రాశాడని సంతోషంగా వచ్చేసాడు. అది పట్టుకుని చిన్నబోయి ఏడుస్తూ వెళ్ళిపోయాడు గుడికి. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఇంతకాలం నిన్ను ప్రార్థించాను, పూజ చేశాను, పోనీలే నువ్వు నాకేమి ఇవ్వకపోతే నాకేం బాధ లేదు. తనకు రానిది తనకు వచ్చినట్లుగా నటించకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కవిని కాను, నువ్వు పద్యం రాసి చదవమన్నావు, నేను చదివాను. కానీ నక్కీరుడు నిండు సభలో ఏమన్నాడో తెలుసా? తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున నొప్పు కాదు, ఈ పగిదిని రచయింపవచ్చునే అని అడిగాడు నన్ను. నేను చాలా చిన్నబుచ్చుకుని వచ్చేసాను. ఎందుకయ్యా నన్ను ఇంత అవమానించావు, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. పరమశివుడు అన్నాడు, ఆగు. వాడికి అహంకారం, వాడికేం తెలుసు? కవితా సమయం అని పేరు పెట్టుకుని కొంతమంది కవులు పోతన గారి పద్యానికి కూడా వంక పెట్టడానికి వెనకాడనటువంటి దుర్మార్గులు ఉంటారు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, నాతో రా సభకు వస్తాను అని ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకుని రాజ్యసభకి వెళ్ళాడు. రాజ్యసభలో నక్కీరుడు కూర్చుని ఉన్నాడు శంఖపలకం మీద. శివుడు వెళ్ళి, ఆయన కూడా ఒక బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళాడు. పరమేశ్వరుడు ఎలా పెడతాడు సభలోకి? వెళ్ళి అన్నాడు, ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు ప్రభతోడ చెప్పి పంప మాత్సర్యంబు పాటించి ఈ నక్కీరుండు రక తప్పు పట్టెనట. ఏది? లక్షణమో, అలంకారమో, పదబంధమో, రసమో చక్కంచెప్పుడా తప్పనం. నేను స్వయంగా పద్యం రాశాను, అతనికి ఏం తెలియదు. నేను మహాకవి, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని కదా. అటువంటి సర్వ విద్యలకు నిలయం ఆయనే. అసలు ఆ మాటకొస్తే విద్యలన్నీ ఆయన డబరుకలోంచే వచ్చాయి. ఆయన శివుణ్ణని చెప్పకుండా నేనే వ్రాశాను. ఏది తప్పన్నట్టుగా మాత్సర్యంతో అన్నాడు నక్కీరుడు ఆ మాట. ఏది ఎక్కడ తప్పు ఉంది చెప్పండి? లక్షణమో, లక్షణం తప్ప, అలంకారమో, పదబంధమో, రసమో ఏది తప్పు చెప్పు నాకు అంటే. నక్కీరుడు లేచి అన్నాడు, అగజకునైనంతగు ఇలా మగువులకున్ తగదు. విడు మాత్సర్యంబు, శివుడంతటి వాణ్ణి పట్టుకుని ఇలాగే వాదించాడు. విను మాత్సర్యంబు గగన ప్రసూనము జగతిన్ ప్రత్యక్షంబునకు సరియనతగునే. పూజ్యతి రచన అంటే పరమశివానుగ్రహం. అలా పడ్డాయి పద్యాలై. నక్కీరుడు అన్నాడు, అగజకునైనం తగు. ఏమో పార్వతీదేవి యొక్క తల వెంట్రుకలకి సువాసన ఉంటుందేమో, నాకు తెలియదు. ఇలా అతివలకు తగదు. ఇక్కడ భూమండలంలో ఏ ఆడదాని తల వెంట్రుకలకి సువాసన ఉండదు సహజంగా. ఆకాశంలో పువ్వు ఉంది అని నువ్వంటే గగన ప్రసూనవాదము, ఆకాశంలో పువ్వు ఉంది అన్నావనుకో, ఉందేమో అనుకోవాలంటే ఉందో లేదో ఎవరైనా తెలుసు. ప్రత్యక్షమునకు జగతిని సరియనతగునే. ఈ లోకంలో ప్రత్యక్షంగా ఎవడైనా కంటితో చూసి అనుభవించినది సత్యమా? అది ఆ రోజుల్లోనే తాము చూస్తే తప్ప నమ్మనే వాళ్ళు ఉన్నారన్న మాట నక్కీరుడితోటే ప్రారంభం. కాబట్టి ఎవడు చూసొచ్చాడు అవన్నీ? ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు చూశాడు? అలాగే పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన ఉందంటే ఎవడు నమ్ముతాడు? అది పద్యం ఏమిటే అన్నాడు. అంటే పరమేశ్వరుడు, ఓహో నువ్వు చూడలేదు కాబట్టి, ఈ అర్చకుడు చూడలేదు కాబట్టి పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన లేదంటున్నావు. అమ్మవారి వెంట్రుకలకున్న సువాసన చూడగలిగిన వాడిని ఎవరిని? నేను ఒక్కడే.
నేనంటే పరమశివుడు. పరమశివుడు ఒకడేగా. అమ్మవారి యొక్క శిరస్సుని తమకంతో చూస్తూ పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకునేవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆయనకే తెలియాలి ఆ సువాసన. అందుకని ఆయన అన్నాడు, ఎలా చెప్పాలి ఇప్పుడు అని, నీలగ్రీవుండు నిటల నేత్రము చూపెన్. నేనెవరో తెలుసా? మూడో కన్ను చూపిస్తాను పరమేశ్వరుణ్ణి. నేను చెప్తున్నాను, పార్వతీదేవి యొక్క కుంతలములకు వెంట్రుకలకు సహజ సువాసన ఉన్నది అనడానికి మూడో కన్ను చూపించాడు. చూపిస్తే నక్కీరుడు మూడో కన్ను చూశాడు. ఓ పరమేశ్వరుడు అనమాట అనుకున్నాడు. అని ఏం చెయ్యాలి? సాష్టాంగపడి క్షమార్పణ అడిగి, ఈశ్వరా మా అదృష్టం మీరే పద్యం చెప్పారా అనాలి. అహంకారం, కవిత్వం చెప్పగలనన్న అహంకారం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్లిపోయిందో చూడండి. ఆయన అన్నాడు, తల చుట్టుమార కన్నుల కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే అన్నాడు. మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించిన పద్యం తప్పారు. పరమేశ్వరుడు వెంటనే పరమశివుడిగా నిలబడన్నాడు, కుష్ఠవ్యాధిగ్రస్తుడవగుగాక అన్నాడు. అనేటప్పటికీ వచ్చి పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాడు. పడి, అయ్యా అహంకారంతో అన్నాను, మీరు మూడవ కన్ను చూపించినప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే పోయేది. నాకు తెలియకపోవచ్చు, జగదంబ కేశపాశమనకున్న సువాసన చెప్పారు, నేను వినలేదు. నాకెలా పోతుంది ఈ కుష్ఠవ్యాధి అని అడిగాడు. అడిగితే నువ్వు కైలాస శిఖరాన్ని దర్శనం చేయి పోతుంది అన్నాడు. ఇక పాపం కుష్ఠవ్యాధి ఎక్కువైపోతే నడవలేనని వెంటనే బయలుదేరాడు అక్కడి నుంచి. ఎక్కడ కైలాస శిఖరం? కైలాస పర్వత శిఖరాన్ని చూసిన మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. కాబట్టి మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి వెడుతున్నాడు. అబ్బో, దుర్జటి ఎంత వర్ణించాడో! కాంచీపురాన్ని వర్ణించాడు, అరుణాచలాన్ని వర్ణించాడు, ఎన్ని క్షేత్రాలు వర్ణించాడో ఆ క్షేత్రాల్లో ఉండే శివస్వరూపాల్ని వర్ణించాడు, అక్కడ ఉండేటటువంటి వైభవాలు వర్ణించాడు. దాటుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి 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 ఉత్తర భారతదేశాన్ని దాటి ఒక దండకారణ్యంలో ప్రవేశించి కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి ఇంకా ముందుకు వెళ్ళి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి దారి తప్పిపోయాడు. ఒంటి నుంచి చీము కారిపోతోంది, ఒళ్ళంతా తిమిరికిపోయింది, తెల్లమచ్చలు పుళ్ళు పట్టేసాయి, ముక్క ముక్కల కింద ఊడిపోతోంది. అడవిలో ఉన్న ఈగలన్నీ రొద చేస్తూ మీద వాలి ఆ చీము నెత్తురు తాగేస్తున్నాయి. అడుగు వెయ్యలేక ఒక వటవృక్షం కింద కూలిపోయాడు. పెద్ద వృక్షం. దుర్జటి అద్భుతమైన మాటలు అంటాడు. ఆ ఆకులు నేల రాలితే పక్షులు, నీట పడితే చేపలు అన్నాడు. నిజంగా ఏమి దుర్జటి వర్ణనలు అనిపిస్తుంది. నేల మీద పడితే ఎండిపోయింది కదా, గాలికి ఎగిరింది కాబట్టి పక్షి అయింది. నేల పడితే పక్షి, నీట పడితే చేప అన్నాడు. అంటే గాలికి అది చేపలా కదిలి వెడుతోంది ఎండుటాకు. అందులో అంత పెద్ద వటవృక్షం, దాని కింద కూర్చుని సేద తీరుతున్నాడు. ఇంతలో ఒక పెద్ద పిశాచ స్వరూపుడు ఒకడు వచ్చి ఆయన కంఠం పట్టుకుని తీసుకెళ్ళి గుహలో దారేసి శిలడ్డు పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఉన్న వాళ్ళు అన్నారు, మా దౌర్భాగ్యానికి నువ్వు రోవడి వచ్చావా అన్నారు. అదేమిట్రా అలా అన్నారు అన్నాడు నక్కీరుడు. ఈ పిశాచానికి ఓ నియమం ఉంది. 100 మంది అయితే తప్ప నరులు వాడి పంటి కిందకి సరిపోరు. అందుకని వాడు తినడం. 100 మంది అయ్యాక పంటి కింద పెట్టుకుని నవ్వుతాడు. 99 మందినే 100వ వాడు దొరక్క బతికున్నావు, నువ్వు 100వ వాడివి దొరికావు, మేము తెచ్చాం ఇవ్వాల్సాం అన్నారు. అంటే ఆయన వెళ్ళి ఏదో తినేటప్పుడు శుభ్రంగా తింటాడులా ఉంది. ఆయన ఏదో స్నానం చేద్దామని వెళ్ళాడు. ఆ మనుషులు తినేసేయవలసినటువంటి ఆ పిశాచ స్వరూపుడు ఈయన వెంటనే నక్కీరుడు గొప్ప కవితాశక్తి ఉన్నవాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గొప్ప స్తోత్రం చేశాడు. అద్భుతమైన స్తోత్రం, దుర్జటి కృతం. అటువంటి స్తోత్రం చేశాడు. చేస్తే సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. వీళ్ళందరూ ముందు 90 మెజారిటీ కదా ముందు మాట వినపడుతుంది. 99 మంది ఏమన్నారంటే వాడు వచ్చేస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడు మహాప్రభో, వాడిని చంపి మమ్మల్ని రక్షించండి అన్నారు. అదెంత పని సుబ్రహ్మణ్యుడికి. తారకాసుర సంహారం చేసిన వాడికి పిశాచాన్ని చంపడం లెక్క. శూలం పెట్టి ఒక్క పోటు పుడిచాడు, ఆ పిశాచం చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. 99 మంది వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడు నక్కీయుడు సుబ్రహ్మణ్యుడిని చూస్తూ నిల్చున్నాడు. ఏమయ్యా నువ్వు వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ ఉన్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మహానుభావ, నువ్వు పరమేశ్వరుడి యొక్క కుమారుడివి. నాకు మీ నాన్నగారి శాపవశాత్ కుష్ఠరోగం వచ్చింది, నడవలేకపోతున్నాను. కైలాస శిఖరం ఎప్పటికీ చూస్తాను నా జన్మలో.
ఎప్పటికి తీరుతుంది నాకు ఈ కుష్ఠరోగం అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యుడు అన్నాడు, మా నాన్నగారు అత్యంత దయామయుడే. నువ్వు చేసిన తప్పు సామాన్యమైన తప్పు కాదు. మా అమ్మ కబరీబంధపు సువాసన చెప్తే కాదన్నావు, మా నాన్నగారు చెప్పే. అయినా ఆయన కాళ్ళ మీద పడగానే క్షమించారు ఆయన. మా నాన్నగారు ఇంత పెద్ద శిక్ష వేయలే దయామయుడు. ఏమన్నారన్నావు మా నాన్నగారు? కైలాస శిఖరం చూడమన్నారు. కైలాస శిఖరం చూడమన్నారు కానీ ఉత్తరానున్న కైలాసమా దక్షిణానున్న కైలాసమా ఆయన చెప్పలేదుగా. ఇంత దూరం ఎవరు రమ్మన్నాడయా నిన్ను? నువ్వు మధురైలో ఉన్నావు కాబట్టి దక్షిణ కైలాస శిఖరం చూడమన్నారంటే శ్రీకాళహస్తి శిఖరాన్ని చూడాలి నువ్వు, చాలు. ఓ శ్రీకాళహస్తి శిఖరం చూడాలా తండ్రి, మళ్ళీ ఇంత దూరం ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్ళనన్నాడు. ఏమీ బెంగలేదుగో ఆ కోనేటిలోకి వెళ్ళి స్నానం చేసి నన్ను తలుచుకుని నమస్కారం చేసి మా నాన్నగారికి నమస్కారం చేసి మా అమ్మకి నమస్కారం చేసి ములుగు, నువ్వు తేలేటప్పటికి అక్కడ ఉంటావు కాళహస్తిలో అన్నాడు. మునిగి తేలేడు, శ్రీకాళహస్తిలో ఉన్నాడు. అందుకే శిఖర దర్శనం అని ప్రత్యేకం సున్నాలు పెట్టి చూపిస్తారు శ్రీకాళహస్తిలో. అక్కడ నిలబడి శ్రీకాళహస్తి శిఖరం వంక చూశాడు. చూసి చూడగానే కుష్ఠరోగం పోగానే ద్రవిడ భాషలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చేశాడు, పద్యాలు చెప్పాడు. అనుగ్రహించి పరమశివుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నువ్వు పద్యం చెప్తే అహంకారంతో కవిత్వం ఉందని తప్పు చేశాను, కవితాశక్తి ఉందని. ఆ కవితాశక్తితోటే నా పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాను. ఈశ్వరా నన్ను మీలో కలుపుకోండి అన్నాడు. శ్రీకాళహస్తిలోనే నక్కీరుడికి మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు. సరే, ఇప్పుడు శ్రీకాళహస్తి మహాత్మ్యంలోంచి ఇంత కథ ఎందుకు చెప్పానంటే మీకు సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైన సువాసన ఉన్నది. కాబట్టి శంకరాచార్యుల వారు 2 చోట మందారమాల కలితాలకాయై అంబోధర శ్యామల కుంతలాయై ధమ్మిల్లకాయై అని 3 చోట్ల ప్రయోగం ఎందుకు చేశారు అంటే ఆ కబరీబంధం అంత గొప్పది కనుక. నల్లగా ఉండే కబరీబంధము నల్లని అజ్ఞానపు చీకట్లు పోగొట్టగలదు. ఎలా? దానికి జవాబు లేదు, నువ్వు ధ్యానం చేయి నీకు తెలుస్తుంది, అంత గొప్పది. అందుకే అటువంటి కబరీబంధం ఉన్నది కాబట్టే పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణంలో మాట అంటారు, బంధువులందరూ కృష్ణునకు బాలికనిత్తుమటంచు సేముషీ సింధువలై విచారముల్ చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెనచాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేలునిచ్చి శిశుపాలన కంచు కలంచే అంధుడై అంటారు. రుక్మికి కళ్ళు లేవు, అంధుడన్నారు. రుక్మికి కళ్ళు లేకపోవడం ఏంటి అంటే సాక్షాత్ అమ్మవారి స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి ఆదిలక్ష్మి స్వరూపిణి ఇంట్లో తిరుగుతూ ఉంటే రోజు ఆవిడ కబరీబంధాన్ని చూస్తున్నా వాడి అజ్ఞానం పోలేదు, కృష్ణుడికి ఇవ్వకుండా రుక్మికి ఇస్తానన్నాడంటే వాడి అజ్ఞానం ఏమనాలి అంటే ఆవిడ కబరీబంధము అజ్ఞానపు చీకట్లు పోగొట్టగలదు, అంత శక్తివంతం. అందుకే శంకర భగవత్పాదులు అన్ని మాటలు ప్రతిపాదన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి 5వ శ్లోకం దగ్గరికి వెళ్ళండి. 5వ శ్లోకం 2వ పాదంలో అంటారు కపాలమాలాంకిత కంధరాయై. ఇప్పుడు పరమశివుడి జటాజూటం చెప్పలేదు, అక్కడ మందారమాల కలితాలకాయై మందారమాల గురించి చెప్పి అమ్మవారి కొప్పు చెప్పినట్టే ఇక్కడికి వచ్చేటప్పటికి కపాలమాలాంకిత కంధరాయై కపాలమాలని పరమశివుడు ధరిస్తాడు. కపాలమాల అంటే కపాలము అంటే తెలియని వాళ్ళు ఉండరు. పరమశివుడు కపాలమును చేత పట్టుకుంటాడు, కపాలమాల ధరిస్తాడు. కపాలమును చేత పట్టుకోవడానికి ఒక కారణం ఉంది. ఆయన ఒకప్పుడు బ్రహ్మగారి 5వ శిరస్సు తుంచేశాడు, అహంకారం వచ్చింది ఆయనకి. 5వ శిరస్సు తుంచినప్పుడు అది బ్రహ్మహత్యాపాతకం, అందుకని ఆ తలొచ్చేయం చేతికి అంటుకుంది. ఆయన సర్వశక్తివంతుడు, ఆయనకి బ్రహ్మహత్యాపాతకం ఏమిటి? అగ్నికి చెదలు పడతాయా? తీసవతలవారై. కానీ నేను తీసేస్తే రేపు పొద్దున్న లోకంలో బ్రహ్మహత్యాపాతకం అంత తేలికైందిలే అనుకుంటారేమో లోకులు, కాబట్టి నేను కూడా అనుభవించాలని ఒక చోట నిలబడకుండా బ్రహ్మాండములన్నీ తిరిగాడు. అదే కాలభైరవ స్వరూపం కాశీలో. తిరిగి 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 కాశీ పట్టణానికి వెడితే చేతనున్న పుర్రె ఊడి కింద పడిపోయింది. అప్పుడు భైరవ స్వరూపుడై నిలబడ్డాడు పరమశివుడు. అప్పుడే ఖట్వాంగి బ్రహ్మహత్య చేశాడు కాబట్టి చేత్తో మంచం కోడు పట్టుకోవాలి, కోడు పట్టుకుని తిరిగితే తప్ప బ్రహ్మహత్య పోదు, బ్రహ్మహత్యాపాతకం పోదు. అందుకని లోకంలో అందరూ దోషం చేసిన వాళ్ళు ఎలా తిరుగుతారో అలా చేతిలో మంచపు కోడు పట్టుకుని తిరిగి లోకానికి నీతిని ప్రబోధం చేసిన స్వరూపం పరమేశ్వరుడిది. 2వ స్వరూపం ఒకటి ఉంటుంది, కపాలీశ్వరుడు అంటారు. చేతిలో పుర్రె పట్టుకుని భిక్షకొస్తాడు. చెన్నైలో ఉంటుంది కపాలీశ్వర స్వామి వారి దేవాలయం అని. పుర్రె పట్టుకుని భిక్షాటన చేస్తాడు.
పుర్రె పట్టుకుని భిక్షాటన ఎందుకు చేస్తాడంటే ఆయనకి ఇంకొకటి లేక కాదు, బంగారం బెల్లమో వెండి బెల్లమో ఇచ్చే వాళ్ళు లేక దరిద్రం అనుభవించి కాదు, అసలు శివవీర్యము బంగారము. రామాయణంలో మీరు బాలకాండ చూస్తే సందోత్పత్తిలో మీకు అర్థమవుతుంది, శివవీర్యమే బంగారంగా మారింది. అటువంటిప్పుడు ఆయన కర్మ ఆయనకేం లేక కాదు. ఉరే ఈ పుర్రెలోకి అక్కర్లేనివన్నీ పెట్టుకుని పునరపి జననం పునరపి మరణం తిరుగుతూనే ఉన్నావు జీవుడిగా. కాస్త నేను భిక్ష అడుగుతున్నాను రా, కపాలాన్ని చూపించి భిక్ష వేయరా, పరం నా గురించి ఆలోచించరా. పుర్రెలో ఆలోచిస్తే నీ భవబంధాలన్నీ తీరిపోయి హాయిగా ఇక సంసారం అనం దొడ్డకుండా నాలో ఐక్యమైపోతావురా అని చెప్పడానికి కపాలాన్ని పట్టుకుని భిక్షాటన చేస్తాడు కపాలేశ్వరుడి. మూడవ స్వరూపం ఒకటి ఉంటుంది, అందులో కపాలముని చేత పట్టడు, కపాలముల మాల ఒకటి మెళ్ళో వేసుకుంటాడు. నేను మీతో మనవి చేశాను, అది ఎందుకు వేసుకుంటాడో శంకరాచార్యులు వారే చెప్పారు. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అని. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస, బ్రహ్మమస్తకావళి అంటే బ్రహ్మ యొక్క పుర్రెల వరుస. అందులో ఉన్న పుర్రెలన్నీ బ్రహ్మగారి పుర్రెలు. ఒకేసారి తీసినా 4 వస్తాయి. అలా శివుడు తీసినట్టు గాథ లేదు. ఒక్కసారి ఆయన 5వ తలకాయ తీసేశాడంతే. 4 తలలతో ఉంటారు బ్రహ్మగారు. ప్రతిసారి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారికి వేదం ఇచ్చి నాయన సృష్టి చేయరా అని చెప్తుంటారు బ్రహ్మగారు. ఆ యుగం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. బ్రహ్మగారు పడిపోతే అయ్యో పాపం సృష్టి చేయమన్నాను, ఇంత సృష్టి చేశాడు, ఇంతకాలం నడిపించాడు, ఈ బ్రహ్మగారు కూడా ఇలా పడిపోవడమే రుద్రభూమిలో అన్యాయంగాను అని ఆయన మీద గౌరవంతో పరమశివుడు ఓ తలపొకటి తీసి ఈ 4 తలకాయల పుర్రెలని దండగుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఇది తరువాతి కాలంలో ఏమైపోయిందంటే కొన్ని వేల పుర్రెలు ఆయన మెడలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన మెడలో అన్ని పుర్రెలు ఉన్నాయి అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయి? అంతమంది బ్రహ్మలు అన్ని యుగాలు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉన్నాడు, శాశ్వతుడు, చిదానంద స్వరూపుడు. కాబట్టి ఆయన కదలిక లేనివాడు. అందుకే ఆయనకి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే బెర్రబెగిసిపోయిన వాడు అని కాదు, ఆయన కదలడానికి చోటు లేదు, అంతటా ఆయన నిండిపోయి ఉంటాడు. ఆయన ఒక్కడే ఉంటాడు తప్ప ఇంకొకడు ఉంటాడు ప్రళయం తర్వాత. అందుకే ఆయన బ్రహ్మ కపాలాన్ని మెడలో వేసుకుంటాడు. ఇన్ని కపాలముల యొక్క వరుసతో కూడిన మాల మెడలో ఉందంటే అంతటి శాశ్వతుడని గుర్తు. ఆయన తప్ప వేరొకడు ఉండడు ఇక ప్రళయం దాటిపోయిన తర్వాత. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీ కటి కావలయవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవించున్నని కదా. కాబట్టి అటువంటి పరబ్రహ్మము ఒక్కడై ఉండేటటువంటి వాడు, ఆయన తప్ప వేరొక పదార్థం ఉండదు. కాబట్టి కపాలమాలంకిత కంధరాయ, అంతేకాని ఆ శివుడు ఏదో పనికి మారిన వాడే మెళ్ళో పుర్రెల దండ వేసుకున్నాడని మీరు అనుకోకూడదు. అంతటి నిత్యుడు. అందుకే కవచం ఆయన గురించి మాట్లాడుతూ ఓం నమో భగవతే సదాశివాయ సకల సత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల లోకైక సాక్షిణే అని నిరంజనాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపవిభవాయ సచ్చిదానంద విగ్రహాయ అని పిలుస్తుంది. ఈ విశేషణాలతో పిలవడానికి కారణం ఏంటంటే ఎప్పుడూ ఒక్కడుగా నుండి ఉండిపోతాడు. అందుకే జానపదులు కూడా ఆయన గురించి చెప్తూ మేకలు వేయింజన్నను భాసురముగనొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్కకోయని కూషన్ అంటారు. మేకలు చాలా వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయిన తర్వాత కోతి వస్తుంది, ఆ కోతులు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నక్క మిగిలిపోతుంది అంటారు. సరే, ఇప్పుడు నేను ఆ జానపద సంబంధమైనటువంటి పద్యానికి అర్థం ఎలా వస్తుంది అని చెప్తే చాలాసేపు పడుతుంది. అందుకని ఆ పద్యం వరకు మాత్రమే మనవి చేశాను. కాబట్టి కవచమంతటిది కూడా పరమశివుడిని అలా ప్రస్తుతించింది. ఒక్కడుంటాడు మెడలో అటువంటి కపాలమాల వేసుకుని ఉంటాడు. ఆ స్వరూపంలో కూడా కవచ స్వరూపమునందు కూడా ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వరూపాయ సకల లోకైక సాక్షిణే సకల నిమగుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజామాసాయ నిరామాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ సచ్చిదానందద్వైత పరమ
ప్రకాశాయ తేజస్వరూపాయ అంటూ పిలుస్తూ కపాలమాలాధరాయ అని పిలుస్తుంది. కపాలమాలాధరాయ అని పిలవడానికి కారణం ఆయన మెడలో ముండమాల వేసుకుని ఉంటాడు. చేతకానితనమని అనుకోకూడదు, ఉగ్రస్వరూపమని. ఆయన శాశ్వతుడు అనడానికి అది సూచన. అటువంటి నిత్యుడైన వాడు ఆయన. ఆయన యొక్క జ్ఞానమును ఇవ్వడమే అద్వైతానుభూతి. శివుడిగా మారాలంటే ఆవిడ కొప్పు ఆధారం. ఆవిడ కొప్పు ఎవరికి దర్శనమైందో వాడు ఆయనగా మారి నిత్యుడైపోతాడు. అంటే వాడు ఆత్మగా మిగిలిపోతాడు. ఇక వాడు మళ్ళీ శరీరములో ప్రవేశించవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. అందుకని ఆ రెండిటినీ శంకరులు కలిపారు. కలిపి మందారమాల కలితాలకాయై కపాలమాలంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ. అమ్మవారు దివ్యమైన అంబరమును కట్టుకుంది. దివ్యాంబరము అన్న మాటకు అర్థం ఏమిటంటే మామూలుగా ఒక నేతగాడు వీసినటువంటి వస్త్రమును కట్టుకునేటటువంటి లక్షణమున్న తల్లి కాదు. ఆవిడ గురించి అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యులు వారు ప్రస్తుతి చేస్తూ ఒక మాట అంటారు. నానారత్న విచిత్ర భూషణ కరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరువాసితంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆమె కట్టుకునే దివ్యమైన వస్త్రం ఏమి అంటే బంగారు చేలము కట్టుకుంటున్నాడు. బంగారునే వస్త్రముగా బంగారు చీర కట్టుకుంటున్నాడు. బంగారు చీర కట్టుకుని బంగారు పాత్రలో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని సమస్తమైన జనుల యొక్క కోర్కెలను తీరుస్తుంది. సువాసనలు వెదజల్లుతున్నటువంటి శరీరంతో ఉంటుంది తల్లి. అసలు నిజానికి సమస్త వాంగ్మయమే ఆవిడ రూపం. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి శంభు ప్రియే శాంకరి అంటారు శంకరాచార్యుల వారు. స్వర్గద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి మోక్షద్వార కవాటపాలనకరి. స్వర్గద్వారమైనా ఆవిడే తెరవాలి, మోక్షద్వారమైనా ఆవిడే తెరవాలి. నీకిక్కడ మంచి బుద్ధినిచ్చి మంచి పనులు చేయించి పుణ్యాన్ని కట్టపెట్టి స్వర్గలోకానికి పంపించాలన్నా ఆవిడే గడియ తీయాలి. నీకిక్కడ మంచి పనులు చేయించి భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యము కలిగి వైరాగ్యము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన పునరావృత్తి రహిత శాశ్వత సాయుధ్య స్థితి స్వరూప మోక్షానందమున కలగడానికి కారణమైనటువంటి రీతిలో గడియ తీయాలన్నా ఆవిడే తీయాలి. అందుకే ఆవిడ చెయ్యి, ఆవిడ చేతికున్న గాజులు, ఆ గాజుల సవ్వడి, ఆ తలుపు తీయడం అంత ప్రస్తుతి చేస్తారు. ఆఖరికి తిరుప్పావై ఏం చదువుతుంటారు మార్గశీర్ష మాసంలో. అందులో కూడా 18వ పాశనం అనుకుంటా. ఉండు మదకడిస్తు రుణాల తోల్వడియన్ నందగోపాలన్ మరుమగళే లిప్పిన్నాయ్ కందం కమలం కలలి కడైத்திரவாய் வந்தையெங்கும் தொழிலை கனுகான் மாதவி பந்தல் மேல் பல்கால் పీళివంగన్ కుళ్ళగాన్ అంటూ ఆ అమ్మవారు తలుపు తీయాలి అని ప్రస్తుతి చేస్తారు. కాబట్టి ఆ తల్లి స్వర్గద్వార కవాటపాలనకరి. ఆ అమ్మ ఆవిడ కబరీబంధ దర్శనం పరమశివ స్వరూపుడై నిత్యుడైపోవడానికి కారణము. అందుకే శంకర భగవత్పాదులు కలపడంలో అంత అందం ఉంటుంది. కేవల భోగమే కాదు, భోగము జ్ఞానము రెండిటిని కలుపుతారు. ఎందుకంటే గృహస్థాశ్రమము పండడానికి కారణం భోగము తర్వాత వైరాగ్యము కూడా కలగవలసినది గృహస్థాశ్రమంలోనే. అందుకే అవి రెండూ కలగడానికి వీలుగా శ్లోకాలని తీసుకొస్తారు. గహనంగా ముందుకెళ్లే కొద్దీ అంత అందంగా తీసుకొస్తారు, అంత గాంభీర్యాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఆ తల్లి దివ్యాంబరాయైచ, ఆమె బంగారు చేలమును కట్టుకుని ఉంటుంది ఆ తల్లి. దిగంబరాయ, పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన దిగంబరుడు అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దక్షుడంతటి వాడు కూడా తూలనాడాడు ఈ మాటను అడ్డు పెట్టుకుని. దిగంబరాయ అంటే బట్టలు కట్టుకోనివాడు అన్నది అర్థం కాదు. బాహ్యంలో దిగంబరుడు అంటే బట్టలు కట్టుకోనివాడు. దిగంబరుడు అన్న మాట అసలు శాస్త్రంలో అన్వయం ఎలా అవుతుందో తెలుసా అండి? ఒక పురుషుడు పంచె కట్టుకునేటప్పుడు పంచెని ఇలా పెట్టి ఇటు తిప్పుతాడు. తిప్పగానే మొదట శరీరానికి చుట్టుతుంది, పంచె పూర్తిగా చుడుతుంది. మొదటిసారి తిప్పినప్పుడు అలా తిప్పాలి. అలా తిప్పి 5 చోట్ల నొక్కితేనే పంచె కట్టు. అది ఒక్క గృహస్థే కట్టాలి, బ్రహ్మచారికి అలా కట్టుకునే అధికారం లేదు. స్నాతకమై పెళ్ళయిన తర్వాతే 5 చోట్ల నొక్కి కట్టాలి తప్ప గృహస్థు పెళ్ళైపోతే లుంగీలా కట్టుకుని తిరుగుతానండి ఈశ్వరుడి దగ్గరంటే కుదరదు. ఈశ్వరుడి దగ్గర లుంగీలా కట్టుకుని పూజ చేశారనుకోండి, బట్టలు కట్టుకోకుండా పూజ చేశారని వేస్తారు ఖాతాలో. కావాలంటే మీరు వేదంలో పటవతన్నం చూడండి.
గోచి పెట్టే చెయ్యాలంతే, వెనక నుంచి గోచి పెట్టాలి. ఐదో నొక్కు అక్కడ వస్తుంది. అందుకని 5 సార్లు నొక్కాలి పంచెని. అందుకే పెద్దలు పంచె కట్టి విప్పితే మీరు పంచెని చూస్తే 5 సార్లు ఎక్కడ నొక్కాడో మీకు కనపడిపోతుంది. అంత అందంగా నొక్కి కట్టుకుంటారు. ఊరికే ఇటు బిగించి అటు బిగించి 30 సార్లు నొక్కేసి చేయరు. కొన్నాళ్ళు పంచె కట్టి విడిచిపెడితే 5 సార్లు నొక్కిన నొక్కు కనపడుతుంది పంచెలో. అంత అందంగా కట్టడం రావాలి పంచె కట్టుకుంటే. పంచె కట్టాడంటే పంచేంద్రియములను కట్టాడని గుర్తు, నిలబెట్టాడు మనసును. అది గృహస్థు యొక్క ధార్మికమైనటువంటి విశేషం. అందుకని పరమ దిగంబరాయ అంటే పంచెని మొదటిసారి కట్టినప్పుడు శరీరాన్ని అంతటి చుడుతుంది, లుంగి చుట్టినట్టు చుట్టేస్తుంది. అప్పుడు వస్త్రధారి అయినాడు అంటారు. దాన్ని తీసేశాడనుకోండి, ఇప్పుడు కూడా దిక్కులు ఆవరిస్తాయి, వెంటనే దిక్కులు ఆవరించి ఉంటాయి. అందుకని దిగంబరుడైనాడు అని మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు ఒక వేదిక మీద కూర్చొని. పరమశివుడు దిగంబరుడు, ఆయన కట్టడానికి పంచనేయగలిగిన నేతగాడు లేడు. ఎందుకని? వ్యోమవత్వ్యాప్తదేహాయ, ఆకాశం ఎలా వ్యాపించిందో అలా వ్యాపించిపోయాడు ఆయన. ఏది ఆయనకి పంచె ఎవరినేస్తారు? శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అన్నారు, వస్త్రోద్భూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత. ఆయన అన్నారు, అయ్యా నీకు పంచి ఇస్తాను, ఏదో వస్త్రయుగ్మం సమర్పయామి అనాలి కదా, నీకు బట్టలు ఇవ్వాలిగా నిజంగా, మరి నీకు బట్టలు ఇస్తాను, కానీ నీకు బట్టలు ఇవ్వాలంటే నువ్వు నా కోటి అప్పుడు ఇస్తాను. ఏమిటిమ్మంటావు? సహస్రకరత, నన్ను సూర్యుడిని చెయ్యి. సూర్యుడికి సహస్రము అంటే సంస్కృతంలో 1000 కాదు, అనంతమైన కిరణములు, కరములు. అన్ని చేతులు నాకుంటే నీకో పంచె కడతానప్పుడు. ఆకాశం అంతా సూర్యకిరణములు నిండిపోతాయి కాబట్టి అప్పుడు నీ చుట్టూ ఓ పంచెనే కడతా. పంచెక్కడిది తర్వాత మాట, అసలు ముందు సూర్యుడిని అయితే కడతా తప్ప ఇలా నేనుంటే నీకు పంచె కట్టడం నా సాధ్యం కాదు అంటే అంతా నిండిపోయిన వాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోతే ఇప్పుడు ఆయనకి వస్త్రం ఏది? దిక్కులే వస్త్రము. ఆయనకి 8 దిక్కులు వస్త్రముగా నిలబడతాయి పరమేశ్వరుని చుట్టూ. కాబట్టి అది దిగంబరాయ, దిక్కులు అంబరముగా కలిగిన వాడు కాదు. ఇంకొక అర్థం అంటే ఇవన్నీ వీటితో వచ్చే ప్రీతి ఏమిటంటే ఇవి ఒక్కొక్క మాట ఒక్కొక్క రోజు లేదా 3 రోజుల ప్రసంగాలు. అవి వాటిని ఇన్నిటినీ తీసుకొచ్చి ఏదో ఓ రోజో 2 రోజుల్లోనో చెప్పడం అంటే అది ఎలా ఉంటుందంటే ఏదో మనసుకి చాలా కష్టం కలిగిన పని చేస్తున్నట్టు ఉంటుంది. దిగంబరాయ అన్న మాటకి ఒక రహస్యం మీరు నన్ను పవిత్ర హృదయంతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఒక ఆమె ఒంటి నిండా కొన్ని కోట్ల రూపాయల బంగారు ఆభరణములు పెట్టుకుంది, కొన్ని కోట్లు చేసేవి, బట్ట కట్టుకోలేదు. ఏమంటారు ఆవిడ్ని? ఏమమ్మా నీకు సంస్కారం లేదా, నాగరికత లేదా, ఇన్ని నగలు పెట్టుకుంటే బట్ట కట్టుకు తిరగద్దు అంటారు. ఒక ఆమె ఏ నగలు పెట్టుకోలేదు, నత్తగొల్లల మాల వేసుకుని, శంఖాల హారం వేసుకుని, సముద్రపు టుట్టుని దొరికేవి, పసుపు తాడుతో మంగళసూత్రం వేసుకుని, నల్లపూసలు వేసుకుని ఓ 30 రూపాయలు చీర కట్టుకుంది. ఇప్పుడు ఆవిడ్ని ఏమంటారు? ఉన్నంతలో చీర కట్టుకుంది, సంస్కారవంతురాలంటారు. అసలు బట్ట కట్టుకుని ఉండడమే ఒక పురుషుడికి చెందిన దానము అని సిగ్గు ప్రకటనం చేయడం, లజ్జ ప్రకటనం చేయడం. అంటే తను ఉపాసించవలసిన వాడు ఒకడు ఉన్నాడు అంటే బట్ట ఉంటుంది కదా. అందుకే దిగంబరులు ఎందుకు అయిపోతారంటే ఇంక అసలు ఏ శరీర వ్యామోహం లేకపోతే. బట్ట కట్టుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భక్తి అన్న అంబరమును కట్టుకోవడం. భక్తియే బట్ట. భక్తి ఎప్పుడు ఉంటుంది? నేను మా నాన్నగారి పట్ల భక్తితో ఉన్నానండి అంటే నాకన్నా ఇంకోళ్ళు ఉండాలా? నేను పరమేశ్వరుడి పట్ల భక్తితో ఉన్నానండి అంటే పరమేశ్వరుడు ఉండాలా? పరమేశ్వరుడు ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఎవరైనా ఉన్నాడా? ఆయన స్తోత్రం చేయడానికి ఎవరైనా ఉన్నాడా లోకంలో? ఆయన పూజ చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ధవళవపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవరయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇలా కూర్చుని తనలో తానే రమిస్తూ ఉంటాడు, తన ఆత్మయందు తానే రమిస్తాడు. ఎందుకంటే ఇక తాను పొందవలసిన వాడు వేరొకడు లేడు. నిత్యుడు, నిరంజనుడు, శాశ్వతుడు, రెండవ పదార్థము లేనివాడు, తాను అంతటా నిండిపోయిన వాడు వేరొకడిని ఎవరిని పొందుతాడు ఆయన? ఇంకొకడు లేడు ఆయన పొందడానికి. కాబట్టి ఆయనకి భక్తి ఎవరి పట్ల
ఉండాలి? ఉండడానికి ఇంకెవరు లేరు ఆయనకి. కాబట్టి ఆయనకి భక్తి అంబరము ఉండదు. ఆయనని అందరూ పొందాలి. పతిం విశ్వస్యాప్తేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం. ఆయన ఒక్కడే పతి. బాహ్యంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఉండొచ్చు, కానీ శాస్త్రమునందు మాత్రం మనందరం ఆడవాళ్ళమే. మనందరము పతిని పొందాలి. పతిని పొందలేదనుకోండి ఆమె బరువు అయిపోతుంది. పుట్టింటి వాళ్ళకి అన్నాళ్ళకి పెళ్ళవలేదనుకోండి, ఏది ఇలా ఉండిపోయిందంట. అందుకని ఆమె పతిని పొందాలి. ఆ పతిని పొందితే తప్ప ఆమె జీవితానికి సార్థకత ఉండదు. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు పోస్తారు కన్నంలోంచి. అపాల మంత్రములు అంటారు వాటిని. అత్రి మహర్షి యొక్క కుమార్తె ఉండేది, ఆమెకు పేరుండేది. ఆమెకి పెళ్ళవలేదు నీళ్ళకి. పెళ్ళవకపోతే ఆమెని పాలించేవాడు లేడు, ఆమెని పొందేవాడు లేడు. కాబట్టి ఆమెకి పేరేమిటి? అపావా. ఈమెని పాలించేవాడు లేడు, అపావా అని పేరెట్టారు. ఆవిడకి అసహ్యం వేసింది కొన్నాళ్ళకి. చిచి, నన్ను అందరూ అపావా అపావా అంటున్నారు, నేను బతకను అని నదిలో దూకేసి ప్రవాహం కొట్టుకెళ్ళిపోతుంది. ఆవిడకి సోమలత దొరికింది అదృష్టవశాత్తు. అయ్య బాబోయ్, నాకు సోమలత దొరికింది అదృష్టం అని ఆవిడ వెంటనే సోమలత నవిలి ఆ రసాన్ని తీసి మానసికంగా ఆరాధన చేస్తూ వేదమంత్రములతో ఇంద్రుడి యొక్క కాడి మీద పోస్తున్నాను అని అభిషేకం చేసింది కొట్టుకుపోతూ. ఇంద్రుడు చూసి సంతోషించి వెంటనే గబగబా కిందకి దిగావండి పైకెత్తి అద్భుతమైన వరుణ్ణి చూసి పెళ్లి చేసి, నీవు నదిలో కొట్టుకుపోతున్నప్పుడు ఏ మంత్రములను చదువుతూ సోమలతతో నా రథచక్రము మీద అభిషేకం చేశావో అదే మంత్రములను వివాహకాండ యందు చదువుతూ మంగళసూత్రం కట్టబోయే ముందు వధువు యొక్క మెడ మీద కాడి పెట్టి కాడి కన్నంలోంచి కానీ అభిషేకం చేసి తర్వాత మంగళసూత్రం కడితే తరువాతి కాలమునందు చర్మవ్యాధి వచ్చి ఆమె శరీరము వివర్ణమై భర్తకి అసహ్యంగా కనిపించకుండా ఉండుగా వరం ఇచ్చాడు. అందుకు అపాల మంత్రాలతో అభిషేకం చేస్తాం. ఇప్పటికీ హరదత్తాచార్యులు వారు వ్యాఖ్యానం చేశారు దాన్ని. కాబట్టి అటువంటి స్థితి, అటువంటి వ్యవస్థ ఉన్నటువంటి స్థితిలో పరమశివుడు దిగంబరుడై ఉన్నాడు అన్న మాటకు అర్థం ఆయన భక్తితో ఉండడానికి ఎవరు లేరిగా. కాబట్టి ఆయన భక్తి అంబరమును పట్టుకోడు. భక్తి అంబరం అవసరము లేనివాడు కాబట్టి దిగంబరుడు, దిక్కులు అంబరముగా ఉన్నవాడు కాబట్టి దిగంబరుడు. తప్ప ఏదో బట్ట కట్టుకోకుండా దిశములతో అలా తిరుగుతుంటారండి అని అనకూడదు, తప్పది. దాని అసలు సిద్ధాంతం అర్థం కాలేదు అని గుర్తు. కాబట్టి దివ్యాంబరాయైత దిగంబరాయ. లోకంలో మర్యాద ఒకటి ఉంది, ఆడది మగవాణ్ణి పొందాలి తప్ప ఇంకొకలా చెప్పడానికి వీల్లేదు. అందుకని ఆవిడ దివ్యాంబరం కట్టుకోవాలి, ఆయన దిగంబరుడై ఉండాలి. అంటే ఆయన ఒక్కడే అయి ఉండాలి. అంటే ఆయన బట్ట కట్టుకోడని మీరు అనుకోకూడదు. ఇంకా మీకు విచిత్రం చెప్పనా, అసలు పరమశివుడు కట్టుకున్న బట్ట, పరమశివుడి అందము చూస్తే ముగ్ధులైపోతారు. అటువంటి పట్టుబట్ట కడతాడు. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటూ లింగపురాణం ఆయన స్తోత్రం చేసింది. అంతటి అందగాడు. అందుకనే నారాయణుడంతటి వాడు మనసు మారేసుకున్నాడు. అందుకే ధూర్జుటి తిప్పి పొడిచాడు కలహస్తీశ్వర శతకంలో. వన్నీ ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీపాదమూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అంతటి అందగాడయ్య. అటువంటి పరమశివుడు లోకం దృష్టిలో దిగంబరుడిగా ఎందుకుంటాడు అంటే ఆయన పొందడానికి వేరొకడు లేడు కనుక. అందుకని దివ్యాంబరాయైచ దిగంబరాయ నమశివాయైచ నమశివాయ. అటువంటి ఓ పార్వతీ పరమేశ్వరులారా, మీరు మాకు రక్షకుల అయ్యెదరుగాక, మీకు మేము నమస్కరించుతున్నాము. తరువాతి శ్లోకాన్ని మొదలెట్టేశాను కాబట్టి పూర్తి చేసేస్తాను. అంబోధరస్యామలకుంతలాయై తటిప్రభాతామ్రజటాధరాయ. తటిప్రభ అంటే మెరుపు. మెరుపు ఎలా ఉంటుందో అలా మెరుపులతో కూడినటువంటి రాగి జటలు ఏర్పడి ఉన్నవాడా అని అర్థం. అమ్మవారిది అంబోధరస్యామల కుంతలాయై. అమ్మవారు నల్ల కలువలలా ఉంటుంది ఆవిడ జుత్తు. అయ్యవారి జుత్తు జటలు కట్టేసి ఎర్రగా ఉంటుంది. జటలు కట్టి ఎర్రగా ఉంటుంది అనడానికి రెండు కారణాలు. ఆయనకి అరుణ జటేశ్వరుడు అని ఒక పేరు. ఎందుకు జటలు కట్టి ఉంటుంది అంటే, అసలు శాస్త్రంలో నిజానికి పురుషుడి దగ్గర ఎన్నడూ ఉండకూడని వస్తువేది అంటే దువ్వెన. పురుషుడు ఎప్పుడూ దువ్వెన వాడవలసిన అవసరం ఉండకూడదు. ఎందుచేత అంటే శిఖ ఒక్కటే పెట్టుకుని ఉండనం చేసేసుకుంటారు. కాబట్టి ఆయన పాపిడి తీసుకోవడం అవన్నీ ఉండవు. పాపట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఆడదానికి ఒక్కదానికే అన్వయం అవుతుంది.
శాస్త్రీయంగా మాట్లాడితే అంతే. పాపట తీస్తారు. ఆ పాపట కూడా స్త్రీ పాపట అనేకమైన శక్తులకు ఆలవాలము. సీమంతం చేశామండి, మా కోడలకి సీమంతం చేసి, సీమంతం కాదు దాని పేరు, సీమంతోన్నయనము. సీమ అంటే హద్దు, ఏదో తెలుగు సీమ, రాయలసీమ అంటారు. సీమ అంటే హద్దు, అక్కడతో అయిపోయింది. సీమ అంటే హద్దు, ఇక్కడ వరకే తీయాలి పాపట, ఇది దాటి తీయకూడదు. ఎందుకని అంటే ఇక్కడ ఒక కన్నం ఉంటుంది, ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారాన్ని తట్టకూడదు. అది బ్రహ్మరంధ్రము అంటారు. నిజానికి అది ఒక రంధ్రము. మనకి నవరంధ్రములు అంటావు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. నిజానికి ఏకాదశ రంధ్రములు 11 ఉంటాయి. ఒకటి పుట్టగానే మూసుకుంటుంది, ఒకటి వెళ్ళేటప్పుడు తెరుచుకుంటుంది. పుట్టగానే మూసుకునేది నాభీరంధ్రం. దానికి రంధ్రం లేకపోతే నాభి గొట్టంలోంచి ఎలా వెళ్ళింది అమ్మ కడుపులో ఉన్నప్పుడు? నాభి రంధ్రం. పుట్టేసిన తర్వాత నాభి కోసేస్తారు, హృదయ సంబంధం మిగిలిపోతుంది, నాభి సంబంధం తెగిపోతుంది. నాభి సంబంధం తెగిపోయి మూసుకుపోతుంది బొడ్డు కన్నం. ఇంకొక రంధ్రం శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. ఆ తలుపు తెరుచుకోలేదు అంటే వాడు సరి అయినటువంటి సాధన చెయ్యలేదు, మళ్ళీ పుడతాడు అని గుర్తు. ఈ తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఈ తలుపు తట్టకూడదు. అందుకే మాడు మీద కొట్టకండ్రా, మాడు మీద కొట్టకండ్రా అంటారు పెద్దవాళ్ళు. ఇక్కడి నుంచి నిర్గతం అవుతాడు. శరీరోత్క్రమణం అవుతున్నప్పుడు ఎలా వెళ్ళిపోవాలి అసలు నిర్భయంగా అన్న దాని గురించి మళ్ళీ స్కాందంలో పెద్ద వర్ణన ఉంది. ఎలా కూర్చోవాలో, దక్షిణాభిముఖుడై ఎలా ఉండాలో, తులసి కోట దగ్గర ఎలా ఉండాలో, ఆ మందు ఎలా తినాలో, ఎలా విడిచిపెట్టాలో, ప్రాణాన్ని అవన్నీ చెప్పారు. కాబట్టి ఈ తలుపు తెరుచుకుని బయటికి ఎడతాడు. అందుకే మహాత్ములు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ చిట్లిపోతూ ఉంటుంది. వివేకానందాది మహాపురుషులకు ఇక్కడ చిట్లిపోయింది ప్రాణం ఉత్క్రమణమైనప్పుడు. అది చిట్లిపోకుండా పోయాడు అనుకోండి, ఏ రోమకూపంలోంచో వెళ్ళిపోయాడని గుర్తు, దొంగదారింట అంటే మళ్ళీ వస్తాడని గుర్తు, అభిమానంతో పోయాడు కాబట్టి. బాగుండదులే అలా చెప్తే 10 మందికి అని ఏం చేస్తారంటే, కపాల వేదనమైందని టప్ అని చప్పుడే బద్దలైపోతుంది తలుపు. అగ్నిహోత్రం మీద సంస్కారం చేస్తున్నప్పుడు అది పగిలిపోయిన తర్వాత కపాల వేదనం అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటారు. అప్పుడు స్నానం చేసి వెళ్ళిపోతారు రుద్రభూమిలో వచ్చి. కాబట్టి ఇదొక రంధ్రము. ఈ రంధ్రమున వరకు ఉన్నది సీమ. అందుకని పాపటకి సీమ ఇది. అందుకే పాపట కొండలు. ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుట్టు ఎత్తి పట్టుకుని ముడివెయ్యాలి. ఎవరు చెయ్యాలి ఆ పని? భర్త చెయ్యాలి. ఎప్పుడు? రోజు కాదు. భార్య గర్భిణి అయ్యుండి ఆ సీమంతోన్నయనము చేయవలసినటువంటి సమయం ఆసన్నమైతే ఆ రోజున గణపతి పూజ చేసి, గణపతి హోమం చేసి, భర్త గారు వచ్చి అడవి పంది ముళ్ళు చేత కానీ, ఔదంబర వృక్షం యొక్క కొమ్మ చేత కానీ సమంత్రకంగా మంగళధ్వని మోగుతూ ఉండగా పాపట ఆ కొమ్మతో తీసి జుట్టును అటు ఇటు తిప్పి ఆ వెనక కొప్పు ఎత్తి కట్టి దాంట్లో పూలమాల పెడతాడు. అది సీమంతోన్నయనం అంటే. అప్పుడు సూడి ఇస్తాడు. మామగారు ఇవ్వాలి మొదట. ఏమనమ్మా, నీ కడుపున ఇంత కష్టపడి బిడ్డని కని నా వంశానికి అప్పచెప్తున్నావమ్మా, నా ఇంటి పేరుకి అప్పచెప్తున్నావు కాబట్టి నీకు కానుక ఇస్తున్నానని మామగారు ముందు ఇవ్వాలి. అది సీమంతోన్నయనం. 5 కేజీలు లడ్లట్రానా, 3 కేజీలు కాజాలట్రానా సీమంతోన్నయనం కాదు. శాస్త్రం ఎందుకు చెప్పిందో అది చెయ్యాలి. భర్త అలా పాపట తీసి కొప్పేస్తే, పువ్వులు పెడితే గర్భరక్ష, గర్భ విచ్ఛేదనము కాదు అని శాస్త్రవచనం. అందుకని సీమంతోన్నయనము అంటారు దాన్ని. సరే, ఇప్పుడు ఇంతకీ సీమంతంలోకి ఎందుకెళ్ళా, సీమంతోన్నయనంలోకి ఎందుకెళ్ళానంటే, అమ్మవారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు అంబోధర శ్యామల కుంతలాయి శివుడు తటిప్రభాతామ్రజటాధరాయ. ఆయన పాపట తీసుకోడు కాబట్టి ఆయనకి ఇలా ఎర్రటి జటలు వేలాడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి? తటిప్రభా, ఆకాశంలో మెరిసిన మెరుపు ఎర్రగా ఎలా ఉంటుందో అలా మెరుస్తున్నాయి. ఎందుకు మెరుస్తున్నాయి అంటే ఆయన గంగ పట్టాడు, తడికి జటలు కట్టింది. 2, ఆయన ఎప్పుడు తనలో తాను ఆత్మారాముడై ఆనందిస్తూ ఉంటాడు. ఆ ఆనందమునందుండిపోయిన చేత పెరిగిపోయిన జుట్టు సంస్కారము లేక జటలు కట్టింది. అది ఆయన యొక్క జ్ఞానస్వరూపానికి గుర్తు. ఆ తటిప్రభాతామ్రజటాధరాయ దర్శనం చేస్తే ఒక గొప్పతనం ఉంటుంది తెలుసా అండి. మీరు మానసికంగా ఒకసారి పరమశివుడి జటలు కానీ ఊహించి ప్రయాణానికి బయలుదేరారనుకోండి, కపర్ది 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 అని. ప్రయాణంలో మీకు పుణ్యం లేకపోవడం వల్ల ప్రవేశించడానికి వీలు లేని పట్టణాలలోకి ప్రవేశించడానికి కావలసిన పుణ్యాన్ని ఉత్తర క్షణంలో మీ ఖాతాలో వేసి విఘ్నం లేకుండా వెళ్ళేటట్టు చేస్తారు.
కాబట్టి మోక్షపురులు ఉంటాయి కొన్ని. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక 7 మోక్షపురులు. అలాంటి వాటికి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోలేము, ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకని కపర్ది 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 అని బయలుదేరుతారు. నేను కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో తీర్థయాత్రకు బయలుదేరితే ఈ మాటలు చెప్పుకుని బయలుదేరుతూ ఉంటాం కొన్ని. అమ్మా మమ్మల్ని సర్వదా కాపాడు అని సర్వదా సర్వదేశేషు పాదుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అని ప్రార్థన చేసి పెడుతుంటాం. కాబట్టి ఆయన తటిప్రభాతామ్రజటాధరాయ కాదు. రెండో అర్థం ఏంటంటే ఆయన ఇతరులకు ఉపకారము కొరకు ఎంతకైనా కిందకి దిగిపోతాడు. ఇలా నీ చెయ్యొచ్చా అని ఆలోచించడు. మీరు కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పారు, అర్ధనారీశ్వర స్తోత్రం, చాలా సంతోషం కలిగిందండి మాకు. రేపు పొద్దున్న మీ మెళ్ళలో ఓ సన్నజాజి మాల వేద్దాం అనుకుంటున్నాం అన్నారు అనుకోండి, చాలా సంతోషం అండి, వేయండి అంటారు. లేదు కోటేశ్వరరావు గారు మీకు ఈ స్తోత్రంలో ఒక పొరపాటు ఉంది, పరమశివుడి యొక్క మూర్తి నీలంగా ఉందండి, ఆయన అలా ఉండడు, నీలం రంగు నల్ల రంగు శ్రీ మహావిష్ణువుది, ఈ రంగు తెల్లగా ఉండాలి యథార్థానికి. తెల్లగా పరమశివుడు, ఎర్రగానో ఏదో అమ్మవారు ఉన్నటువంటి మూర్తిని మరింత వైదికంగా స్తోత్రంలో ఎలా చెప్పారో కర్పూర గౌరార్ధ శరీరకాయ అన్నట్టుగా మార్చి మీకు పటాన్ని బహూకరిస్తాం అన్నారు అనుకోండి, సంతోషం అండి అంటారు. కోటేశ్వరరావు నాకు మీ ప్రసంగం నచ్చింది, ఇక్కడ నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి మీ నెత్తి మీద 2 బిందెలు నీళ్లు పోస్తాం అన్నారు అనుకోండి, అసలు రేపు వస్తానా ఉపన్యాసానికి నేను? ఆయన ఏమన్నాడు? పరమశివుడు అయితే అన్నాడు, భగీరథుడు ఎప్పుడో వాళ్ళ వంశంలో వాళ్ళు బూడిదైపోయారు, పాతాళ లోకంలో పడిపోయి ఉన్నాయి బూడిద కుప్పలు, గంగ ప్రవహిస్తే తప్ప వాళ్ళకి ఉత్తమగతులు లేవు. అందుకని మళ్ళీ పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. నాణ్యం పశ్యామి శూలినః అన్నాడు బ్రహ్మగారు, శివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు, కాబట్టి శివుడి గురించి తపస్సు చెయ్యన్నాడు. మళ్ళీ పాప మహానుభావుడు గోకర్ణానికి వెళ్ళి తపస్సు చేశాడు. శివా పట్టనడగలేదు, శివుడే అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ట కరిష్యామి తమప్రియం శిరసాధరయిష్యామి శైలరాజసుతామహం, నేను పడతానయా గంగని అన్నాడు. అహంకరించింది గంగ, అయినా ఇలా నిలబడ్డాడు. అహంకరించిన గంగని కూడా తన జటాజూటంలో పైనుంచి వచ్చిన నీళ్లని అలా అంతకాలం ఎందుకు పట్టాడంటే భగీరథుడికి ఉపకారం చేయడం కోసం. లేకపోతే పైనుంచి పడితే భూమి పాడైపోతుందంటే మధ్యలో నేను వచ్చి ఆ నీళ్ళన్నీ పట్టుకున్నా నెత్తి మీద అవతల బలయానాలి. ఒక్క భగీరథుడి కోసం, భగీరథుడి తపస్సు వల్ల, భగీరథుడి భక్తికి లొంగిపోయి తల మీద నీళ్లు పట్టినవాడు, లోకమంతా కళంకమున్నవాడని కోడై కూసిన చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నవాడు మహానుభావుడు పరమశివుడంటే వీడి కోసం నేను ఇంత దిగజారడమా అని చూడడం. భక్తితో ఉన్నవాడి కోసం ఎంతకైనా కిందకు వచ్చేస్తాడు. అది చెప్పడం తటిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ. ఏమి శంకర భగవత్పాదులండి, మహానుభావుడు ఎలా పడతాయో ఆ మాటలు ఆయనకి. నిరీశ్వరాయ, అమ్మా నిన్ను శాసించగలిగిన వాడు లేడు. పరమశివుడు నిఖిలేశ్వరాయ, అన్నిటినీ శాసించగలిగిన వాడు. ఏమిటి దాని అర్థం? నిరీశ్వరాయ అంటే మరి పరమశివుడు శాసించడా అండి అని కాదు, పరమశివుని శక్తియే అమ్మవారు. శక్తి శివుడు వేరుగా ఉండరుగా. కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి వేరుగా ఉంటాయా? పాలు పాల తెల్లతనము వేరుగా ఉంటాయా? పువ్వు యొక్క సౌరభము వేరుగా ఉంటుందా? రత్నము రత్న ప్రభ వేరుగా ఉంటాయా? దీపము దీపపు కాంతి వేరుగా ఉంటాయా? సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా అంటుంది. సూర్యుడు ప్రభ ఎలా కలిసి ఉంటాయో పిచ్చాడా రావణ, నేను రామచంద్రమూర్తి అలా కలిసి ఉంటాను రా అంటుంది. విడదీయలేవురా అంటుంది. వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులై అలా కలిసి ఉంటారు. వాగర్ధ వివతం ప్రప్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతి పరమేశ్వరు అంటాడు కాళిదాసు. వాక్యము అర్థము కలిసి ఉన్నట్టు కలిసి ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ఒకరి మీద ఒకరికి పెత్తనం అన్నమాట ఎక్కడ వస్తుంది? నా శక్తి నేను చెప్పినట్టు వింటుంది, నా శక్తి నాకు ఉపయోగపడుతుంటుంది. శక్తి తాను ఒకరికొకరు ఆశ్రయించి ఉంటారు, వాళ్ళ మధ్య భేదమేమి ఉండదు. కుడి చెయ్యి దోమని కుడుతుంది, ఎడం చెయ్యి ఇక్కడ ఏదైనా ఇలా వచ్చేస్తుంటే మీదకి ఇలా తోసేస్తుంది. అంతేగాని కుడి చెయ్యి ఏం కొట్టట్లేదని ఎడం చెయ్యిని కొట్టడం, ఎడం చెయ్యి కుడి చెయ్యి కొట్టడం అలా ఉంటుందా ఎక్కడ లోకంలో? అలా ఉండదు, రెండు ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరి మీద అధికారులు లేరు, ఇద్దరే పతాక స్థాయిలో నిలబడిపోయిన వారు. నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ. అందుకే కొన్ని చోట్ల అమ్మవారు పరిపాలిస్తుంది, కొన్ని చోట్ల అయ్యవారు పరిపాలిస్తారు. ఏ పేరు పెట్టి పరిపాలించినా పరిపాలించేది వాళ్ళే. ఇక్కడ లేదు. కానీ ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంటుంది,
మీరు కూడా ద్రవిడ దేశంలోకే వస్తారు కదా. ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది. అందులో ఒక మాట అడుగుతుంటారు. పెళ్లి చూపులకి వెళ్తే ఏదో అమ్మాయి ఇంటికి వెళ్ళారనుకోండి, ఆ వెళ్ళిన వాళ్ళని ఏదో కొంచెం ఆడపిల్ల తల్లి ఎక్కువ మాట్లాడుతోంది అనుకోండి, ఏమిటండి ఇంట్లో ఆడపిల్లమా అని అడగరు. ఈ ఇల్లు మధురయ్య అండి చిదంబరం అండి అని అడుగుతారు. లౌక్యంగా మధురై అంటే అర్థం ఏమిటంటే మీనాక్షి పరిపాలిస్తుంది, సుందరేశ్వరుడు లోపల ఉంటాడు. చిదంబరం అంటే అర్థం ఏంటంటే నటరాజస్వామి గారు పరిపాలిస్తుంటారు, శివకామ సుందరి లోపల ఉంటుంది. ఆ ఇల్లు చిదంబరం అండి అంటే ఆ ఇంట్లో పురుషుడిది పెత్తనం, ఆ ఇల్లు మధురయ్య అండి అంటే ఆడవాళ్ళది పెత్తనం. అందుకని మధురయ్య చిదంబరం అండి అని అడుగుతూ ఉంటారు. మధురయ్య చిదంబరం అంటే అమ్మవారు పాలిస్తోంది, అయ్యవారి చేత కానివాడు అయ్యవారి పరిపాలిస్తున్నాడు, అమ్మవారి చేత కాదని మీరు అర్థం చేసుకోకూడదు. శివ శక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఆవిడ కన్నా అధికుడు ఆయన కన్నా అధికుడు అలా ఏం ఉండదు, ఇద్దరూ సమానమే. ఒక బండి పెడుతోంది అనుకోండి, రథము గొప్పదా రథ చక్రములు గొప్పవా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పను. అలా ఏం ఉండదు. రథము రథచక్రములు రెండూ కలిసి ఉండి రెండు చక్రములు సమానంగా నడిస్తే రథం నడుస్తుంది. వీణ గొప్పదా వీణ తంత్రి గొప్పదా అని నన్ను అడిగారు అనుకోండి, అలా ఏం ఉండదు. తీగ పెనకి మోగితే వీణ మోగుతోందని అంటారు. నా తంత్రి వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నా సుఖ నాపతి సుఖమేదేత యత్యాదపి శతాత్మజ అంటుంది అయోధ్యకాండలో సీతమ్మ తల్లి. వీణ తీగ పెనకి మోగుతుంది, వీణ మోగిందంటారు. రథచక్రములు దెబ్బలు తిని నడుస్తాయి, రథం నడుస్తోందంటారు. భర్త కష్టపడి సంపాదించి పెద్ద పండక్కి తీసుకొచ్చి అల్లుడికి అన్నీ తయారు చేస్తాడు. అత్తారింటికి వెళ్ళానని అల్లుడు అంటాడు. ఆయన వలన ఆమెకి కీర్తి వస్తుంది, ఆమె వలన ఆయనకి గౌరవం నిలబడుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరికన్నా అధికులంటే అది అర్థం లేని మాట. నిజతపఫలాభ్యాం, వాళ్ళిద్దరూ ఒకరి కొరకు ఒకరు పుట్టారంతే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భేదం ఏమి ఉండదు తప్ప అలా చూసే అవకాశమే ఉండదు. కాబట్టి నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయై చ నమశివాయ, అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను. ప్రతి ఇల్లు కూడా అలాగే ఉండాలన్నది దాని యొక్క సందేశం. ఆ అన్వయం మీరు చేసేసుకోగలరు సమర్థులు.